థ్యాంక్ యూ. హరే కృష్ణ. నా పేరు గంగా పాలక గోవిందదాస్. నేను అంటే భౌతిక జీవితంలో ఒక కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేస్తూ ఉంటాను. నా యొక్క ఖాళీ సమయంలో అంటే నాకు ఎప్పుడెప్పుడైతే సమయం దొరుకుతుందో అప్పుడప్పుడు భగవద్ భక్తి నేర్చుకోవాలి, భగవద్భక్తి సాధన చేయాలని కుతూహలంతో మన ఇస్కాన్ లో నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో నేను పాలు పంచుకుంటూ ఉంటాను. ఇలాగే నేను కూడా ఇస్కాన్ లో ఒక దశాబ్ద కాలం క్రితము ఒక భక్తుల్లాగా ఇస్కాన్ క్లాసెస్ వింటూ అలాగ నా యొక్క ఆధ్యాత్మిక జీవితం మొదలైంది. అలాగ దశాబ్ద కాలం తర్వాత నేను కూడా ఇంకొకరికి భగవద్గీత గురించి చెప్పే విధంగా నన్ను ఈ యొక్క ఇస్కాన్ సంస్థ తీర్చిదిద్దింది. సో అందు గురించి నేను ఇస్కాన్ సంస్థకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. మా యొక్క పరమ గురువులైనటువంటి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క బోధనలు విని నేర్చుకొని వారు మాకు పంచిన జ్ఞానాన్ని నేను మీకు పంచే ప్రయత్నం చేస్తాను. హరే కృష్ణ. నా పేరు గంగా పాలక గోవింద్ దాస్. ఎవరైతే ఇప్పుడే జాయిన్ అయ్యారో వాళ్ళకి చెప్తున్నాను. మా ఇస్కాన్ లో ఒక సాంప్రదాయం ఉంది. ఏంటి అంటే ఎవరిని కూడా ఆ ఓన్లీ పేరుతో మాత్రమే పలకరింపమన్నారు. ఏమంటామంటే ప్రభుజీ, మాతాజీ అని ఒకరికొకరు పలకరించుకుంటూ ఉంటాం అన్నట్టు. దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఆ దివ్యత్వాన్ని గ్రహిస్తూ ప్రతి జీవిని మనం మర్యాద పూర్వకంగా పలకరించాలనే ఉద్దేశంతో మగవారిని అయితే కనుక ప్రభుజీ అని, అలాగే ఆడవారిని అయితే కనుక మాతాజీ అని సంబోధిస్తూ ఉంటాం అన్నమాట. సో మనం ఈ 6 రోజులు కూడా మీరు నన్ను ప్రభుజీ అనండి, నేను కూడా మిమ్మల్ని ప్రభుజీ అని సంబోధిస్తూ ఉంటాను. ఈ క్లాస్ మనం మొదలు పెట్టుకునే ముందు కొన్ని ముఖ్యమైన సూచనలు ఇస్తాను నేను. ఆ ముఖ్యమైన సూచనలు దయచేసి పాటించండి. ఎందుకంటే మనము క్లాస్ విన్నంతసేపు మనతో పాటు ఇతరులు కూడా చక్కగా విని ఈ యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవాలి అనే ఉద్దేశం, సంకల్పం మనకు కూడా ఉండాలి. అది కనుక జరగాలంటే మనం కొన్ని సూచనలు పాటించాలి. ఏంటంటే దయచేసి అందరూ కూడా మ్యూట్ లో ఉండాలి. ఎప్పుడైతే నేను ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు మాత్రమే మిమ్మల్ని మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్పడానికి ప్రయత్నం చేయండి. అలాగే నేను ఎప్పుడైతే ఏదైనా విషయం చెప్తున్నప్పుడు మీకు ఏమైనా చెప్పాలనిపించినా, ఏదైనా ప్రశ్న ఉన్నా కూడా దయచేసి హ్యాండ్ రైస్ ఆప్షన్ ఉంది, హ్యాండ్ రైస్ చేసి పెట్టండి. నేను వాళ్ళని అడిగి వాళ్ళకి ఏం ప్రశ్న ఉందో దాన్ని నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే ఈ యొక్క క్లాస్ లో మీరు కూడా చక్కగా పరస్పరం మనం ఒకరికొకరము సంభాషించుకుంటున్న విధంగా మనము ఈ క్లాస్ ని జరుపుకుంటే మనకి ఎక్కడ కూడా ఈ క్లాస్ బోర్ అనేది రాదన్నమాట. కాబట్టి నేను ఎప్పుడైతే ప్రశ్నలు అడుగుతానో మీకు తెలిస్తే ఖచ్చితంగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. సో ఈ యొక్క ముఖ్య సూచనలు దయచేసి పాటించండి. హరే కృష్ణ. మనం ముందుగా ఈ యొక్క భగవద్గీత రహస్యాలు కార్యక్రమం ద్వారా మేం ఏం చెప్పదలుచుకున్నాము అనే విషయాల్ని మనము తెలుసుకుందాం. నా స్క్రీన్ అందరికి కనిపిస్తుందా అండి? థ్యాంక్ యూ. చాలా సంతోషం. దశల వారీగా చర్చించాల్సిన అంశాలు అంటే ఈ యొక్క 6 రోజుల కార్యక్రమంలో, భగవద్గీత రహస్యాలనే కార్యక్రమంలో మనం ఏ అంశాల గురించి చర్చించుకోబోతున్నాము అనే ఒక పట్టిక ఇక్కడ ఉంది అన్నట్టు. ఇవి కాకుండా నేను ఇంకొక గొప్ప విషయాన్ని కూడా నేను మీకు చెప్పబోతున్నాను. అదేంటో ఇవి చెప్పిన తర్వాత చెప్తాను. ఈ యొక్క 6 రోజుల్లో మనము తెలుసుకోబోయే విషయాలు, ఏ సమయంలో భగవద్గీత తెలియజేయబడింది. ఎవరైనా ఒకరు దయచేసి ముందుకొచ్చి ఈ మిగతా విషయాలు చదవవలసిందిగా నా యొక్క ప్రార్థన. ఎవరు చదువుతారు? హరే కృష్ణ. హరే కృష్ణ. నేను చదవనా ప్రభుజీ? చదవండి మాతాజీ. ఏ సమయంలో భగవద్గీత తెలియజేయబడింది? 2. ఎందుకు భగవద్గీత అంతటి ప్రాముఖ్యత? 3. ఈ యావత్ మానవాళికి ఉపయోగపడే అత్యుత్తమైన గ్రంథం మాన్యువల్ భగవద్గీత. 4. 2 రకములైన జ్ఞానములు ఉన్నాయి, అవి ఏమిటి? గీతలోని 5 ప్రధాన అంశాలు ఏమిటి? 6. భగవద్గీత బోధలను ఎలా అన్వయించుకోవాలి మరియు సద్వినియోగం చేసుకోవాలి?
ఎలా సద్వినియోగం చేసుకోవాలి. చాలా హరే కృష్ణ. సంతోషం అండి. చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ శివరంజని మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మొట్టమొదటిసారి ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారా మాతాజీ? ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమాలకు హాజరయ్యారా? అయ్యాను ప్రభుజీ. ఓకే. ఎవరి హాజరు. మాట్లాడారు? పూజిత మాతాజీయా? శివరంజని మాతాజీ? అవునవును. అవును మాతాజీ. అవును ప్రభుజీ. ఓకే. దయచేసి మీ యొక్క వీడియోని ఆన్ చేసుకోండి. కొద్దిగా ఎవరు చదువుతున్నారో చూస్తే నాకు కూడా చక్కగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు మీ వీడియోని ఆన్ చేసుకొని ఉంచండి. హరే కృష్ణ. మొట్టమొదటి విషయం, ఏ సమయంలో భగవద్గీత తెలియజేయబడింది? ఎవరైనా చెప్పగలరా? భగవద్గీత ఏ సమయంలో తెలియజేయబడిందో దయచేసి మీ హ్యాండ్ రైజ్ చేయండి. నేను వాళ్ళని ప్రశ్న అడుగుతాను, వాళ్ళు చెప్పొచ్చు. సుధా కందిమల్ల మాతాజీ హరే చెప్పండి. కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. ఇది యుద్ధ సమయంలో తెలియజేయబడింది మా ప్రభుకి. చాలా సంతోషం మాతాజీ, చాలా చక్కగా చెప్పారు. అవును, యుద్ధ సమయంలో ఎప్పుడైతే ఇంకా ధర్మాన్ని స్థాపించడానికి యుద్ధం అనివార్యమైందో ఆ సమయంలో అర్జునుడికి చాలా సంశయం మొదలైందన్నట్టు తన మనస్సులో. నా యొక్క కుటుంబ సభ్యులను నేను ఎందుకు చంపాలి, చంపి ఈ రక్తంతో కూడుకున్నటువంటి ఈ ఆస్తిపాస్తులు నేను ఎందుకు అనుభవించాలి అనే ఒక ప్రశ్నతో మొదలైన ఒక గొప్ప ప్రశ్నోత్తర మాలిక ఈ యొక్క భగవద్గీత. సాక్షాత్ భగవంతుడికి భక్తుడికి మధ్యలో జరిగిన సంభాషణే ఈ యొక్క భగవద్గీత. అర్జునుడిని మాధ్యమంగా చేసుకుని మానవాళి మొత్తానికి ఒక గొప్ప సూచనలు, మానవాళి జీవితాన్ని ఎలా గడపాలి, ఎలా గడిపితే గనుక వాళ్ళు ఈ జీవితంలో ఉన్న ఒడిదుడుకులని నెగ్గి జీవితంలో ముందుకు వెళ్ళగలరు అనే గొప్ప విషయాలు జ్ఞానపూర్వకంగా మనకి భగవంతుడు అలాగే భక్తిని దానికి మిళితం చేసి మనకు అందించారన్నట్టు. అలాగా యుద్ధ ప్రాంగణంలో అర్జునుడు కృష్ణుడిని అడిగిన ప్రశ్నతో ఈ యొక్క భగవద్గీత మొదలైంది. మహాభారత యుద్ధానికి ముందు ఏం జరిగిందంటే మనందరికీ తెలుసు. మహాభారతం మనం చాలా సార్లు చూసాము, విన్నాము, ఉంటూ ఉంటాము. ఎందుకంటే మహాభారతాన్ని పంచమ వేదంగా, మహాభారత ఇతిహాసాన్ని పంచమ వేదంగా మనకి శాస్త్రాల్లో వర్ణింపబడింది అన్నట్టు. అందు గురించి ఈ లోకంలో లేని మహాభారతంలో లోకంలో లేనటువంటి విషయం మహాభారతంలో అన్ని విషయాలు ఉన్నాయి. అలాగే మహాభారతంలో ఏ విషయాలు అయితే ఉన్నాయో అవి లోకంలో ఉన్నాయి, లోకంలో ఏ విషయాలు అయితే ఉన్నాయో ఆ మహాభారతంలో ఖచ్చితంగా ఉన్నాయి. అందు గురించి మహాభారతాన్ని పంచమ వేదంగా వర్ణిస్తారు అన్నట్టు. మహాభారతంలో అది ఒక కుటుంబానికి సంబంధించిన వివాదంతో కూడుకున్నటువంటి ఒక ఇతిహాసము అని మాత్రమే గనుక మనము మహాభారతాన్ని పరిగణిస్తే మనము దాంట్లో మహాభారతంలో ఉన్నటువంటి గొప్ప అంతర్లీనమైనటువంటి జ్ఞానాన్ని మనము నేర్చుకోలేము. మహాభారతంలో ఎన్నో ధర్మ సూక్ష్మాలు మనకి, మానవాళికి ఉపయోగపడే ధర్మ సూక్ష్మాలు మనకి చెప్పబడ్డాయి. అవన్నీ మనకి మహాభారత ఇతిహాసాన్ని చదవడం వల్ల అవన్నీ మనం తెలుసుకోవచ్చు. అలాగే భగవద్గీత మొత్తం, మహాభారతం మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయో ఎవరైనా చెప్పగలరా? హరే కృష్ణ. తెలిసిన వాళ్ళు చెయ్యొద్దండి. ఏదైనా మీకు ఏ ఆలోచన, ఏది కరెక్ట్? ఓకే. హరే కృష్ణ. రంగారావు మహర్షి 700 శ్లోకాలు. మహాభారతం 700 శ్లోకాలు. అది భగవద్గీత. మహాభారతం నేను అడిగాను. భగవద్గీతలో తెలియదండి. మహాభారతంలో దాదాపు 1,00,000 పైచిలుక శ్లోకం ఉన్నాయని చెప్తాను. దాంట్లో భగవద్గీత 700 శ్లోకాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. దయచేసి మ్యూట్ లో ఉండండి. భగవద్గీత అన్ని వేదాలు ఉపనిషత్తుల సారం భగవద్గీత అని ఎందుకు అంటారు? ఎవరైనా చెప్పగలరా? ఎవరికైనా తెలుసా ఈ విషయం గురించి? భగవద్గీతయే అన్ని వేదాలు ఉపనిషత్తుల సారం అని చెప్పేసి ఎందుకంటారు? ఎవరికైనా తెలుసా?
ఓకే, ప్రయత్నం చేయండి ఎంతో కొంత. సాక్షాత్ శ్రీకృష్ణుడే చెప్పినందువల్ల దీన్ని అలా అనుకుంటాను. వేరే 6 క్లాసులు అవుతాయి. ఓకే, చాలా సంతోషం, చాలా చక్కగా చెప్పారు. ఆ చెప్పే ముందు దయచేసి మీ పేరును కూడా మీరు చెప్పండి, కాబట్టి మీ పేరు నాకు తెలుస్తుంది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ, మాతాజీ. భగవద్గీత అన్ని వేదాలు ఉపనిషత్తుల సారమే భగవద్గీత అని ఎందుకు అన్నారంటే, మనకి వేదాలు ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయో కనుక మనం తెలుసుకోవాలి. సారం, వేదాల్లో ఉపనిషత్తులో ఏ విషయం మనుషులు ఏ విషయం తెలుసుకోవాలో చెప్పబడిందో అది భగవద్గీతలో మనకి చక్కగా చాలా చక్కటి శ్లోకాలతోటి మనకి భగవంతుడు చెప్పడం జరిగిందండి. మన కృష్ణుడు భగవద్గీతలో 2వ అధ్యాయంలో చెప్తారంటే ఏం చెప్తారంటే, యావానర్థ ఉదాపాని సర్వతా సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రహ్మణస్య విచాన్నత అంటారంట. అంటే ఓ అర్జున, ఈ యొక్క ఈ చిన్న చిన్న బాయిల ద్వారా మనకి ఎలాగైతే దాహాన్ని తీరుతుందో, అలాగే ఒక పెద్ద నది ద్వారా ఈ చిన్న చిన్న. హరే కృష్ణ. దయచేసి ఎవరైతే మాట్లాడలేదో మ్యూట్ లో ఉండండి. హరే కృష్ణ. చిన్న చిన్న బావిల ద్వారా కూడా మనకి నీటి ప్రయోజనం అనేది తీరుతుంది. అలాగే ఒక పెద్ద నది ద్వారా కూడా మనకి నీటి ప్రయోజనం అనేది తీరుతుంది. కానీ చిన్న చిన్న బావిల ద్వారా మనకి కొంచెం కొంచెం నీరు మాత్రమే దొరుకుతుంది. కానీ ఒక పెద్ద నదిలో మాత్రం అనంతమైనటువంటి త్రాగునీరు మనకి లభిస్తుంది. అలాగే వేదాలు సారాల్లో ఉన్నటువంటి ఈ వేదాలు ఉపనిషత్తులో ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, ఆత్మతత్వం అనేది, ఆత్మ సాక్షాత్కారం అనేటటువంటి విషయం ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి ఈ యొక్క వేదాలు ఉపనిషత్తుల యొక్క సారం అర్థమైపోతుందని చెప్పేసి భగవంతుడు అర్జునుడితో చెప్పడం జరిగింది అన్నట్టు. అందుగురించని భగవద్గీతని ఉపనిషత్ సారం అని పొగడబడింది అన్నట్టు. అలాగే మనకి శంకర భగవత్పాదాచార్యులు మనకి ఏమన్నారంటే, ఆయన ఒక గొప్ప రచన చేశారంట. అది ఏంటంటే గీతా మాహాత్మ్యం అని. గీత యొక్క మాహాత్మ్యాన్ని పొగుడుతూ ఆయన కొన్ని అద్భుతమైన వచనాలు అందించారు మనకి. ఆయన ఏమన్నారంటే, మలినేమోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృత్ గీతామృతా స్నానం సంసార మలనాశనం. మలినే మోచన పుంసాం, మన శరీరం రోజు ప్రక్షాళన చేసుకోవడానికి మనం ఎలాగైతే జలంతోని వివిధ నీటితో ఎలాగైతే మనము జల స్నానం చేసి మన శరీరాన్ని ప్రక్షాళన చేసుకుంటామో, అలాగే ఎవరైతే ఈ గీతామృతం అనే యొక్క గొప్ప అమృతపానం చేస్తారో వాళ్ళు సంసార మలనాశనం, వాళ్ళు సంసారంలో ఉన్నటువంటి మలము అంటే ఉచ్చిష్టమైన పదార్థం అన్నట్టు. అంటే తినసఖ్యం కాని పదార్థం అన్నట్టు. ఈ సంసారం అనే మలం నుండి వారు బయటపడతారు, దాని నుండి వాళ్ళు విడబడతారు అని చెప్పేసి మనకి శంకర భగవత్పాదాచార్యులు మనకి అద్భుతంగా గీతా మహాత్మ్యంతో చెప్పడం జరిగిందన్నట్టు. ఒక గొప్ప వ్యక్తి, ఆయన మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ యొక్క విషయము. ఒక వ్యక్తి తన జీవితంలో అన్ని పోగొట్టుకున్నారు. ఆయన ఒక గొప్ప కార్పొరేట్ ఆఫీస్ లో చాలా చాలా గొప్ప జీతానికి ఆయన పనిచేస్తుంటారట. అంటే ఆయన కింద దాదాపు ఒక 1000-1500 మంది ఉద్యోగస్తులు ఆయన కింద పనిచేస్తుంటారు. అలాంటి గొప్ప వ్యక్తికి జీవితంలో ఎలాంటి అసౌకర్యం లేదు. అంత గొప్ప వ్యక్తి ఒకసారి ఏమైందంటే, వాళ్ళ ఇంటికి వాళ్ళ భార్యని, నన్ను ఈరోజు బయటకు తీసుకెళ్ళండి, మీరు ప్రతిరోజు కూడా ఆఫీస్ లో బిజీ మీ సమయం దొరకట్లేదని చెప్పేసి చెప్తుంటారు, ఈ రోజు మాత్రం నాకు ఖచ్చితంగా మీరు బయటకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి తన భార్య
తనని కోరడం జరిగింది. అప్పుడు ఆయన ఏం చేశారంటే, ఇది యథార్థంగా జరిగిన సంఘటన. ఆయన ఏం చేశారంటే ఆ తన శక్తి మేర తన ఆఫీస్‌లో తను ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నాడో అక్కడ తన శక్తి మేర ప్రయత్నించాడు. తొందరగా ఇంటికి వెళ్ళడానికి. అంటే తన పని ముగించుకొని ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నించాడు. కానీ వెళ్ళలేకపోయాడు ఆయన. వెళ్ళలేకపోయేసరికి ఏదో ఏ అర్ధరాత్రి ఇంటికెళ్ళేసరికి తన భార్య ఇంట్లో లేదు. ఎక్కడికెళ్ళిందని కనుక్కుందామని తన భార్యకి ఫోన్ చేస్తే ఆవిడ ఎక్కడ కూడా ఎప్పుడు ఆయనకి సమాధానం ఇవ్వలేదు. తర్వాత మరుసటి రోజు ఆయనకి ఏం తెలిసిందంటే తన భార్య తనకి విడాకుల పత్రం పంపించింది. ఆయన దాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు అన్నట్టు. అంటే నా భార్యని, పిల్లల్ని ఇంత సౌకర్యవంతమైన, ఇంత విలాసవంతమైన జీవితంలో వాళ్ళ జీవితం గడపడానికి అన్ని నేను సమకూర్చాను. అయినా కూడా వాళ్ళు నన్ను నా నుండి విడిపోవడానికి కోరుతున్నారు. నేను చేసిన నేరం ఏంటి? నేను చేసిన తప్పేంటి? అని చెప్పేసేసి ఆయన ఎంతో మదనపడ్డారు. మదనపడి తన భార్యతో మాట్లాడడం జరిగింది. అప్పుడు వాళ్ళ భార్య ఏమంది అంటే, మీకు జీవితంలో మీరు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా మీకు జీవితంలో మీ యొక్క కుటుంబ సభ్యులతోని గడిపే సమయము, వాళ్ళని అర్థం చేసుకునే సమయం మీకు లేదు. ఇంకా మాతో గడపడానికి, మాతో సమయం ఆహ్, ఆహ్, మాకు సమయం ఇవ్వడానికి మీ దగ్గర సమయం లేనప్పుడు మేము మీతో ఉండేం లాభం అని చెప్పేసేసి తన భార్య తనని అడిగిందన్నమాట. ఎందుకంటే తను ఎప్పుడు కూడా తన కుటుంబ సభ్యులకి ఏదో తక్కువ చేస్తున్నానని ఎప్పుడు అనుకోలేదన్నట్టు. తను ఇంకా ఇంకా జీవితంలో ఇంకా ఇంకా మీదికి వెళ్తే గనుక తన కుటుంబాన్ని ఎంతో చక్కగా ఇంకా ఎంతో ఆనందంగా చూసుకోవచ్చు అనే ఒక ఆలోచనలో ఆయన అదే ఆలోచనల సంపాదిస్తూ తన కుటుంబాన్నే మర్చిపోయారు. అప్పుడు ఆయన తిరిగి తన జీవితంలో ఏం చేశాడు, ఎందుకు నా కుటుంబ సభ్యులతో నా సంబంధం దెబ్బతిన్నది అన్న విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే ఆయనకి ఏమర్థమైందంటే, నా జీవితంలో ఎప్పుడు కూడా నేను నా భార్య పిల్లలతో ప్రేమగా కొద్దిసేపు గడిపించలేదు. ఏదో పెళ్ళైన కొత్తలో గడిపాను కానీ తర్వాత ఎప్పుడు గడపలేదు. నేను వాళ్ళకి ప్రేమను పంచలేకపోయాను. అంటే జీవితం మొత్తం ఇక డబ్బు సంపాదించడమేనా? డబ్బు జీవితంలో ఎంతవరకే ముఖ్యము? డబ్బు మనకి ఈ ఆస్తిపాస్తులు, ఈ యొక్క భౌతికమైనటువంటి భోగాలు, భౌతికమైనటువంటి మన యొక్క పరువు ప్రతిష్టలు, మన యొక్క పొజిషన్ ఏదైతే ఉందో ఎంతవరకు మనకు ఉపయోగపడతాయని అని ఆయన పరిశీలించడం మొదలు పెట్టారండి. పరిశీలిస్తూ ఆయనకి వాళ్ళ ఇంట్లో ఎప్పుడో ఆ కొనుక్కున్న చిన్న భగవద్గీత పుస్తకం దొరికింది. ఆయన పుస్తకం తీసి చదివి మనిషి జీవితంలో ఏది తెలుసుకోవాలి, దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి అని ఇత్యాది విషయాలకు ఆయనకి కొద్దిగా ఆయనకి క్లారిటీ వచ్చిందండి. క్లారిటీ వచ్చి ఈ విషయాలు నేను ఇంకా తెలుసుకోవాలి. ఈ విషయాలు తెలుసుకుంటే గనక నా యొక్క నా యొక్క కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి సంబంధాలని నేను మళ్ళీ పునరుద్ధరించుకోగలను అనే ఒక భావన ఆయన లోపల కలిగిందండి. అప్పుడు ఆయన ఏం చేశారంటే, ఆ పుస్తకం ఎవరు చేశారు, ఎవరు ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి ఆ పుస్తకం వెనకాల చూస్తే మన ఇస్కాన్ దేవాలయం యొక్క అడ్రస్ ఉంది. అక్కడికి ఆయన వెళ్ళి అక్కడ ఇస్కాన్ లో బోధకులైనటువంటి భగవద్గీత బోధకులైనటువంటి ప్రభుజీస్ని కలవడం జరిగింది. కలిసి వాళ్ళ యొక్క సూచనలు ఈయన స్వీకరించడం జరిగిందంట. అంటే ఆయన యొక్క సమస్యను వాళ్ళకి వివరించి తన కుటుంబం, తను ఎంతో విలువ ఇచ్చినటువంటి కుటుంబంతో ఆయనకి సంబంధాలు ఎలా దెబ్బతిన్నాయి, ఈ విషయాల్ని వారికి చెప్పి వాళ్ళ యొక్క సూచనలు ఈయన తీసుకోవడం జరిగిందండి. వాళ్ళ యొక్క సూచనలు ఈయన తీసుకొని వాటిని ఆయన తూచా తప్పకుండా పాటించడం వల్ల తానే కాకుండా తన భార్య, పిల్లలు, మొత్తం కుటుంబం కూడా ఒక ఉన్నతమైన గృహస్థ జీవితం గడుపుతున్నారు ఇప్పుడు. అంటే మనకి ఈ లోకంలో ఎన్నో పుస్తకాలు, ఎంతో జ్ఞానం ఉంది. అవన్నీ కూడా మనకి డబ్బు ఎలా సంపాదించాలి, ఎలా అనుభవించాలి, మనకి ఎలా అనుభవించాలో పూర్తిగా చెప్పవు. కొంత భాగం మాత్రమే చెప్తారు. కానీ భగవద్గీత మాత్రం డబ్బు ఎలా సంపాదించాలి, ఎలా దాన్ని ఉపయోగించుకోవాలి, జీవితంలో దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి అనే విషయాల్ని మనకి ఖచ్చితంగా చెప్తున్నానండి. అలాగే మీరు అనొచ్చు, అదేంటి భగవద్గీత
కుటుంబంలో ఒకే వంశానికి చెందిన వ్యక్తుల మధ్యలో జరిగిన వివాదంతో కూడుకున్నటువంటి సందర్భంలో ఉద్భవించిన పుస్తకం ఈ భగవద్గీత. అలాంటి పుస్తకం కుటుంబ వ్యవస్థని ఎలా సరిదిద్దగలదు అని మీకు ప్రశ్న రావచ్చు. దానికి నేను ఖచ్చితంగా సమాధానం చెప్తాను. మనం ఈ క్లాస్ అయిపోయే ముందు, ఈ క్లాస్ లో ఇంకొక ముఖ్యమైన విషయం నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మనకి 6 రోజులు ఉన్నాయి. 6 రోజుల్లో మనకి భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఎవరైనా చెప్పగలరా? 18 ప్రభుజీ. 18. 18 అధ్యాయాలు 18. ఎస్, ప్రభుజీ. 18 అధ్యాయాలు ఉన్నాయి. 18. 6 రోజుల్లో 6 మూడుల 18, అంతేనా? అవును. 6 మూడుల 18, 6 3s are 18. అంటే మనం ప్రతిరోజు భగవద్గీతలో ఉన్నటువంటి 3 రహస్యాలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఓకే, హరే కృష్ణ. నేను ఎక్కడైతే ఆపానో మళ్ళీ ఆ విషయం దగ్గరికి వస్తాను. భగవద్గీత కుటుంబ వ్యవస్థని ఎలా సరిదిద్దగలదు? ఈ ప్రశ్న ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఆ ప్రశ్నకి నేను సమాధానం అడుగుతాను. సమాధానం చెప్పే ముందు మళ్ళీ ఆ ప్రశ్నను మిమ్మల్ని అడుగుతాను. నేను ఏ ప్రశ్నకి మిమ్మల్ని సమాధానం చెప్తానని చెప్పేసి మీరు మళ్ళీ నాకు ఆ ప్రశ్న గుర్తు చేయాలి. హరే కృష్ణ. ఎంతమంది గుర్తు చేస్తారా? దయచేసి చేతు హ్యాండ్ రేస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, చాలా సంతోషం. ప్రతి సామాన్యుడి వాడుక సూచిక. గీత అత్యుత్తమమైన గ్రంథము మాన్యువల్ అంటే మనం ఏదైనా వస్తువు కానీ ఏదైనా సంస్థకు కానీ ఏదైనా వస్తువు కొన్నా, ఏదైనా సంస్థలో జాయిన్ అయినా, ఉద్యోగానికి జాయిన్ అయినా, అలాగే ఏదైనా యూనివర్సిటీలో కనుక మనం చదవడానికి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, అక్కడ కొన్ని సూచనలు ఉంటాయన్నమాట. అక్కడ ఎలా ప్రవర్తించాలి, అక్కడ ఏ పనులు మనం చేయొచ్చు, అక్కడ ఏవి చెయ్యొచ్చు, ఏవి చెయ్యకూడదు అనే ఇత్యాది విషయాలు మనకి ఒక మాన్యువల్ అనేది ఉంటుందంట. అలాగే కొత్త వస్తువు ఉన్నారనుకోండి, దీన్ని ఎలా వాడాలి, దీన్ని ఎలా వాడకూడదు అనే విషయాలతో కూడుకున్నటువంటి ఒక పుస్తకం మనకి ఇస్తారన్నట్టు. దాన్ని కనుక మనం చదివి, అఫ్కోర్స్ ఎవరు చదవరనుకోండి, చదవకుండా సొంత తెలివి ఉపయోగించి దాన్ని ఎట్లా పడితే అట్లా వాడి మళ్ళీ దాని గ్యారంటీ పీరియడ్ అయిపోకముందే దాన్ని ఒక 3 సార్లు రిపేర్ చేయించడానికి మనము మళ్ళీ దాన్ని రిపేర్ అయ్యేటట్టు దాన్ని తయారు చేస్తాం. ఒకవేళ కనుక మనం పుస్తకాన్ని చక్కగా చదివామనుకోండి, దాన్ని ఎంత సద్వినియోగపరచుకోగలమో పాడవకుండా ఆ పుస్తకం మనకి చెప్తున్నారు. అలాగే భగవద్గీత మనుష్యుల యొక్క జీవితంతో ముడిపడి, మనుష్య జీవితంలో పాటించవలసిన జ్ఞానం గురించి ఉంటుంది. కాబట్టి మనకి జీవితంలో ఎలా జీవిస్తే గనుక, ఏ పనులు చేస్తే గనుక మనం జీవితంలో సుఖ సంతోషాలతో ఉండొచ్చు అనే విషయాన్ని మనకి భగవద్గీత చెప్తుంది అన్నట్టు. మనుష్యుడు ఏ విషయాలు పాటించాలి, ఏవి పాటించకూడదు, ఏవి పాటిస్తే తాను ఉద్ధరింపబడతాడు, ఏవి పాటిస్తే తాను నశింపబడతాడు అనే విషయాలు మనకి భగవద్గీతలో చెప్పబడతాయి అన్నట్టు. మనకి భగవద్గీతలో ఉన్న ఒక అద్భుతమైన విషయం ఏంటి అంటే, కృష్ణుడు ఎన్నో మనుష్య సృష్టి జరిగినప్పటి నుండి ఏమేం చెయ్యాలి అనే విషయాల నుండి, మనుషుడి శరీరాన్ని వదిలేటప్పుడు చేయవలసిన విషయాలు కూడా దీంట్లో చర్చించబడ్డాయి. మనకి కృష్ణుడు చెప్పడం జరిగింది అన్నట్టు. హరే కృష్ణ. ఈ భగవద్గీత మనకి రెండు రకాల జ్ఞానాలు ఉన్నాయి. ఏంటి అవి ఇక్కడ రాయబడ్డాయి. దయచేసి ఎవరైనా చదవగలరా? హరే కృష్ణ. ఎస్ మాతాజీ. అరుణ రంగారావు. భౌతిక జ్ఞానము, ఆత్మాధిక జ్ఞానం. చాలా సంతోషం. ఇంకా ఎవరైనా భౌతిక జ్ఞానం అంటే మనకున్న ఇక్కడ ఫోటో ద్వారా మీకు అర్థమవుతుంది ఏం శాస్త్రము ఎవరైనా చెప్పగలరు? ఇక్కడ రాసి ఉంది. శివరంజని ప్రభుజీ. సంపద సంపాదించే శాస్త్రం. చాలా సంతోషం. ఆధ్యాత్మిక జ్ఞానం, సంతోషం సంపాదించే శాస్త్రం. శాస్త్రం. చాలా సంతోషం, థ్యాంక్ యూ. చాలా చక్కగా చెప్పారు మాతాజీ.
అందరూ కూడా ఇలాగే చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయండి. ఓకే. పరస్పరం మనం మాట్లాడుకుంటూ చర్చించుకుంటూ ఉంటే మనకి విషయాలు అనేవి చాలా చాలా సరళంగా అర్థమవుతాయి అన్నట్టు. భౌతిక జ్ఞానం సంపద సంపాదించే శాస్త్రం, ఆధ్యాత్మిక జ్ఞానం సంతోషం సంపాదించే శాస్త్రం. అంటే మనం డబ్బుతో సంతోషం కొనుక్కోలేమా? ఈ ప్రశ్నకి ఎవరైనా సమాధానం చెప్పగలరా? డబ్బుతో మనం సంతోషం కొనుక్కోలేమా? కొనుక్కోలేం ప్రభుజీ. కొనుక్కోలేం సార్. ఎందుకు కొనుక్కోలేము? ఎందుకంటే మన డబ్బు ఉంటే ఏదైనా అనుభవించవచ్చు. సినిమాలకు వెళ్ళొచ్చు, మంచి మంచి ఆహారం తినొచ్చు, విలాసవంతమైన జీవితాన్ని గడపచ్చు. అలాగే ఎంతో గొప్ప గొప్ప ప్రదేశాలకు వెళ్ళొచ్చు, మంచి మంచి బట్టలు వేసుకోవచ్చు. అంటే ఇవన్నీ మనకి సంతోషాన్ని ప్రాప్తింపజేయలేవా? ఇవ్వలేవు ప్రభుజీ, ఇవ్వలేవు. ఆత్మీయత, అనురాగము తాత్కాలికమైన కొనుక్కుంటే దొరకదు. జ్ఞానం ఇవ్వలేదు కదా డబ్బు. ఇది తాత్కాలికమైన సంతోషం, ఇది శాశ్వతమైనది కాదు. చాలా సంతోషం. ఒక గొప్ప ఒక పేరు మోసిన క్రిమినల్ అండి ఆయన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఎంత దారుణమైనటువంటి క్రిమినల్ అంటే, తాను సంపాదించిన సంపద ఎంత ఉందంటే దాదాపు అప్పటికి ఆయన సంపాదించిన సంపద ఆ దేశంలోని ఆ జీడిపి అంటారు కదా, ఆ దేశంలో ఉన్న సగటు సంపాదనలో దాంట్లో కొంత 5-10% ఆయన సంపాదన. అంత గొప్ప సంపాదన సంపాదించాడు ఆయన. ఒక రోజు వాళ్ళ కూతురు తో ఆయన బయటకు వెళ్ళడం జరిగింది. వాళ్ళ కూతురు చాలా చాలా చలి వేసిందండి. అంటే అమెరికాలో చాలా చల్లటి వాతావరణం ఉంటుంది. అయితే వాళ్ళ కూతురికి చాలా చలి వేసింది అన్నట్టు. చలి వేస్తే ఆయన ఏం చేయాలో అర్థం కాలేదు. బయట వాతావరణం చాలా చల్లగా ఉంది, వాళ్ళు ఉన్నది అడవి ప్రదేశంలో. అక్కడ ఏం చేయాలో అర్థం కాక తన దగ్గర ఉన్నటువంటి డబ్బుని ఆయన కాల్చేశాడు అన్నట్టు. దాదాపు కొన్ని కోట్ల రూపాయలు ఆయన కేవలం తన కూతురికి కొద్దిసేపు వెచ్చదనం ఇవ్వడం కోసం అని చెప్పేసి ఆయన దాన్ని కాల్చడం జరిగిందన్న. అంటే మనకి ప్రకృతిలో మనకి భగవంతుడు సూర్యరశ్మి ద్వారా మనకి చక్కటి వెచ్చదనాన్ని మనకి అందించాడు. అలాంటి సూర్యరశ్మిని మనము ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటాము. ఆ సూర్యరశ్మి ద్వారా మనము ఎంతో ఉపయోగించుకొని ఎన్నో భౌతిక సుఖాలు అనుభవిస్తాం. కానీ ఆ సూర్యరశ్మి ఎవరు మనకి ఇచ్చారు, వాళ్ళకి మనం ఎలా కృతజ్ఞత చెప్పాలి అనే విషయాన్ని మాత్రం మనం గ్రహించాలి. అది గ్రహించకపోవడం వల్ల కృతజ్ఞత్వంకి లోనవుతాం. ఒకవేళ ఎవరైనా కనుక మనతో సహాయం తీసుకొని మనతో సహాయం తీసుకొని మళ్ళీ మనకి కనీసం ఒక థ్యాంక్స్ చెప్పలేదనుకోండి, మనకి ఎలా అనిపిస్తుంది? చాలా బాధగా ఉంటది. అలాగే భగవంతుడే బాధపడు. హరే కృష్ణ. సో భగవంతుడు థ్యాంక్స్ చెప్పకపోతే ఏం బాధపడు, కానీ థ్యాంక్స్ చెప్పకపోవడం వల్ల వచ్చే ఆ యొక్క కర్మ బంధనం ఏదైతే ఉందో అది మనం ఆ కర్మ బంధనాలు చిక్కుకుంటామని. అదే గనక మనము ఆధ్యాత్మిక జ్ఞానం తీసుకుంటే గనక దీన్ని సంతోషం సంపాదించే శాస్త్రం అని ఎందుకు చెప్పారంటే, ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడైతే మనుష్యులు ప్రవేశిస్తారో, ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలని, ఆధ్యాత్మిక జీవితం గురించి తెలుసుకోవాలని ఎప్పుడైతే మనుషులు కొద్దిగా ప్రయాస మొదలు పెడతారో అప్పుడు వాళ్ళకి ఏమర్థమవుతుందంటే, జీవితాన్ని గడపడానికి భోగభాగ్యాలు కాదు, భగవద్భక్తి చాలు అనే గొప్ప విషయం వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే మన జీవితంలో ఎంత సంపాదించినా కూడా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ముందు మన యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించుకోవడానికి మాత్రమే మనము జీవితంలో సంపాదన అనేది చాలా మట్టికి 90% అందుకే సంపాదిస్తాను. సో ఆ ఇతరుల ముందు నేను గొప్పవాణ్ణి, మన అహంకారాన్ని ప్రదర్శించే క్రమంలో ఏం జరిగిపోతుందంటే, ఎప్పుడు నేనే గొప్ప అనే విషయాన్ని ప్రదర్శిస్తూ ఉంటే ఏం జరుగుతుందంటే, మనకి తెలియకుండానే మనకి శత్రువులు
మొదలవుతారండి. మనని ఎక్కడ సమయం దొరికితే, ఎక్కడ వీలు దొరికితే అక్కడ మనల్ని అగౌరవపరిచి, అవమానపరిచి మన అహంకారాన్ని అనగదొక్కాలని చూస్తుంటారు. ఒకవేళ గనక మనము కేవలం భౌతిక విషయాల మీదనే మనము దృష్టి సారిస్తే అది చివరికి జరిగే ప్రయోజనం. ఒకవేళ కనుక మన ఆధ్యాత్మిక శాస్త్రం, ఆధ్యాత్మిక జ్ఞానం గురించి కనుక మనము నేర్చుకోవడానికి ప్రయత్నం మొదలు పెట్టామనుకోండి, అప్పుడు ఎంత సాధ్యమైనంత వరకు ఇతరుల్ని గౌరవించే విధంగా మన జీవితం తయారవుతుంది అన్నట్టు. ఎందుకంటే మొట్టమొదట ఆధ్యాత్మిక జీవితంలో ప్రవేశించిన ఈ వ్యక్తి మొట్టమొదట తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, భగవంతుడు సర్వాంతర్యామి. నాలో ఎలాగైతే భగవత్ శక్తి ఉందో ఇతరుల మనుషులు, ఇతర జీవులలో కూడా భగవత్ శక్తి అనేది ఉంది, భగవత్ శక్తి ఉంది అనే విషయాన్ని అర్థం చేసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్క జీవిని కూడా నేను గౌరవించాలి అనే ఒక బుద్ధితో వారు జీవితాన్ని గడుపుతారంట. అందువల్ల ఎప్పుడైతే ఇతరులను గౌరవించే విధంగా వీరు జీవితాన్ని గడుపుతూ ఉంటారో అప్పుడు మనము ఎవరికి ఏది ఇస్తే తిరిగి మనకి వారు అదే ఇస్తారు. ఇతరులను గౌరవిస్తే ఇతరులు కూడా మనల్ని గౌరవిస్తారు. అలాగా మన జీవితం ఎంతో సంతోషమయంగా సాగిపోతూ ఉంటుంది అన్నట్టు. ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం అనే విషయాన్ని మనము ఇంకా 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 కొద్దిగా లోతుగా వెళ్తూ తెలుసుకుంటుంటే మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఒకే రోజు మనం మొత్తం తెలుసుకోలేము కాబట్టి దాంట్లో ఉన్న చిన్న విషయాలను నేను ఈ రోజు చర్చించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ భగవద్గీతలో ముఖ్యమైన కొన్ని అంశాలు ఉన్నాయి. మనం ఈ 6 రోజులు వాటిని చర్చించుకోబోతున్నాము. అవి ఏంటో తెలుసుకుందాము. ఆ ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే ప్రకృతి, కాల, జీవ, కర్మ, ఈశ్వర. ప్రకృతి ఏంటి? ప్రకృతికి మనకున్న సంబంధం ఏంటి? ప్రకృతి ఎవరి యొక్క శక్తి, ప్రకృతి ఎలా నడపబడుతుంది ఇత్యాది విషయాలు. అలాగే కాలం ఎవరి ఆధీనంలో ఉంది ఆ విషయాలు. అలాగే మనం ఎవరు, మన యొక్క అస్తిత్వం ఏంటి, మనకు ఈ శరీరానికి ఉన్న సంబంధం ఏంటి, మనం ఈ శరీరంలోకి ఎలా వచ్చాము, ఎలా వెళ్తాము, ఈ శరీరంలో మనం గడుపుతున్నంతసేపు ఏం జరుగుతుంది అనే ఇత్యాది విషయాలు కూడా తెలుసుకుంటాము. అలాగే మనకి కర్మ గురించి కూడా మనం చర్చించుకోబోతున్నాము. కర్మ అంటే దాని యొక్క నిర్వచనం భగవంతుడు చక్కగా చెప్పారన్నట్టు. కర్మ అనగానే మీ మనస్సులో ఏం ఆలోచన, కర్మ అంటే ఏంటో మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది కదా. ఎవరైనా చెప్పగలరా కర్మ అంటే ఏంటి? మీకు తెలిసిన పదాల్లో చెప్పండి. మనం చేసే పనే మన కర్మ. ఓకే, ఇంకా చేసిన పాప. ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. పూర్వజన్మలో మనం చేసుకున్న పాప పుణ్యాల ఫలితము కర్మ. ఓకే, అంటే మన కర్మ అంటే మనకి తెలిసిన అర్థం ఏంటి అంటే, ఇది నా కర్మరా బాబు అని అంటుంటాం అన్నట్టు. అంటే ఏదో మనం ఇంతకుముందు ఏదో పాపం చేశాము, ఇక అనుభవిస్తున్నాం, దాన్ని మాత్రమే కర్మ అని చెప్పేసి మనకి కర్మ గురించి కర్మ యొక్క అర్థం తెలిసింది. కానీ కర్మ గురించి భగవంతుడు ఏం నిర్వచనం ఇచ్చారంటే, భూత భవ ఉద్భవకార విసర్గ కర్మ. అర్జునుడు కృష్ణుని అడుగుతారంటూ, కిం తద్బ్రహ్మ కిమాధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ. కిం కర్మ పురుషోత్తమ, ఓ పురుషోత్తమ, పురుషులలో ఉత్తమమైనటువంటి వాడా, ఓ భగవంతుడా, కిం కర్మ, కర్మ అంటే ఏమిటి నాకు చెప్పవలసింది మీరు అని అర్జునుడు కృష్ణుడిని అడగడం జరుగుతుందండి. 8వ అధ్యాయంలో భగవంతుడు ఏం చెప్తారంటే, భూత భవ ఉద్భవకార విసర్గ కర్మ. ఈ భౌతిక ప్రపంచంలో నిన్ను నువ్వు ఉద్ధరింప చేసుకో దానికి చేసే ప్రక్రియే ఈ కర్మ. అంటే మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి అవలంబించే పనులనే కర్మలు అని మనకి భగవంతుడు నిర్వచనం ఇచ్చారన్నది. ఎప్పుడైతే మనల్ని మనం ఉద్ధరించుకోవడం కాకుండా మనల్ని మనం దిగజార్చుకునేటటువంటి పనులు చేస్తామో
అప్పుడు మనం వాటి యొక్క ఫలితం అనుభవించవలసి ఉంటుంది. అందుకని మనకి ఏం తెలుసు అంటే మంచికి చెడుకి రెండిటికి కర్మ అనుభవిస్తున్నానని చెప్తారు. ఒక విధంగా అది కరెక్టే అయినప్పటికీ కూడా భగవంతుడు ఇచ్చిన నిర్వచనం ఏంటంటే మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి చేసే పనులనే కర్మ అని చెప్పారు. అది కర్మ. అలాగే మనం ఇంకొక గొప్ప విషయం ఏం తెలుసుకోబోతున్నాం ఈ యొక్క 6 రోజుల్లో ఏంటి అంటే ఈశ్వర, భగవంతుడంటే ఎవరు, ఎవరిని భగవంతుడని మనం సంబోధించాలి. మనకి సనాతన ధర్మం ఎంతో అగాధమైంది. సనాతన ధర్మంలో ఎన్నో సాంప్రదాయాలు, ఎన్నో పద్ధతులు, ఎన్నో విధి విధానాలు, ఎన్నో ఎన్నో మతాలు, ఎన్నో నమ్మకాలతో కూడుకున్నటువంటిది మన సనాతన ధర్మము. మనకి చాలా మందికి సనాతన ధర్మం అనగానే ఇది ఒక కన్ఫ్యూజ్డ్ మతం అని చెప్పేసి ఒక మూఢనమ్మకం ఉందన్నమాట. సనాతన ధర్మంలో ఇచ్చినంత క్లారిటీ ఇంకా ఏ మతంలో కూడా ఇవ్వలేదు. భగవంతుని గురించి ఎంత క్లారిటీగా చెప్పారో సనాతన ధర్మములో, సనాతన ధర్మంలో చెప్పినంత క్లారిటీగా ఇంకా ఏ మతంలో కూడా భగవంతుని గురించి చెప్పలేదు, చెప్పబడలేదు, చెప్పబోదు కూడా. ఎందుకంటే సనాతన ధర్మం అనాది అయింది. ఎప్పుడైతే సృష్టి మొదలైందో అప్పుడు సనాతన ధర్మం మొదలైంది. సనాతనం అంటే అతి పురాతనమైనటువంటి విషయము. ఏదైతే అతి పురాతనమైందో అదే సనాతనము. ఆ సనాతన ధర్మంలో ఎవరిని భగవంతుడిగా వర్ణించారు, భగవంతుడి యొక్క గుణగణాలు ఏంటి, భగవంతుడికి మనకున్న సంబంధం ఏంటి, భగవంతునికి మనకున్న భగవద్భక్తి, భగవద్ జ్ఞానం వల్ల మనం పొందవలసిన ప్రయోజనం ఏంటి, ఏ ప్రయోజనం మనం పొందుతాం ఇత్యాది విషయాలు కూడా మనం చర్చించుకుంటాం అన్నట్టు ఈ యొక్క 6 రోజుల సెషన్ లో. ఓకే, హరే కృష్ణ. సో మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నామో ఆ విషయాల గురించి చర్చించుకోబోతున్నాం. ఈ యొక్క భగవద్గీత బోధనలు ఎలా అన్వయించుకోవాలి మరియు ఎలా సద్వినియోగం చేసుకోవాలి, సరిగ్గా అర్జునుడు ఎలా అంగీకరించాడో అలాగా భగవద్గీత ఎప్పుడైతే భగవద్గీత ఎలా మొదలుపెట్టిందంటే విషాద యోగం నుంచి మొదలుకొని భగవద్గీత యొక్క చివరి అధ్యాయం పేరేంటో తెలుసా మీకు ఎవరికైనా? హరే కృష్ణ. మోక్ష సన్యాస యోగం. భూపాల్ రెడ్డి. చాలా సంతోషం భూపాల్ రెడ్డి గారు. మోక్ష సన్యాస యోగం అంటే ఒక వ్యక్తి భగవద్గీత మొట్టమొదటి అధ్యాయం ఏంటో ఎవరైనా చెప్పగలరా? విషాద యోగం. అర్జున విషాద యోగం. చాలా సంతోషం. ఒక వ్యక్తి విషాదం నుండి మోక్ష సన్యాసం యోగం వరకు వెళ్ళడం జరిగింది అన్నట్టు ఈ భగవద్గీత 18 అధ్యాయాల ప్రయాణంలో. అంటే ఎంతో దుఃఖంతో కూడుకున్నటువంటి వ్యక్తి ఈ యొక్క జ్ఞానం విని ఎక్కడికి చేరుకోవాలంటే మోక్ష సన్యాసం అంటే తనకి ఇంకా ఈ భౌతిక ప్రపంచంలో అందరూ ఏం చెప్తున్నారంటే ఇంకా నాకు ముక్తి వచ్చేస్తే చాలా సంతోషంగా ఉంటాను అంటూ ఉంటారు. ధర్మ అర్థ కామ మోక్ష, ధర్మంగా అర్థాన్ని సంపాదించి కోరికలను అనుభవించి తర్వాత మోక్ష పదాన్ని చేరుకోవాలి అని మనకి వివాహం జరిపేటప్పుడు వివాహ ప్రక్రియలో మనతోటి ప్రమాణం చేపిస్తారంటూ. అలా ఎంతమంది ప్రమాణం చేశారు చేతెత్తండి. ధర్మేచ అర్థేచ కామేచ నాదిచరామి అని మనకి పురోహితులు మనకి వివాహం జరిగేటప్పుడు మనతో ప్రమాణం చేపిస్తుంటారు. అలా ఎంతమంది ప్రమాణం చేశారు? చేసిన వాళ్ళు ఎంతవరకు దాన్ని పాటిస్తున్నారు, ఎంతవరకు దాన్ని ఆ విషయాన్ని ప్రమాణం చేసిన విషయాన్ని పూర్తిగా ప్రమాణానికి కట్టుబడి జీవిస్తున్నారు? చాలా సంతోషం, థ్యాంక్ యూ. సో చాలా సంతోషం. అర్జునుడు ఎలాగైతే విషాదాన్ని చెందాడో, విషాదం చెందిన తర్వాత ఎన్నో ప్రశ్నలు అడగడం జరిగింది. ఆ ప్రశ్నల్ని భగవంతుడు నివృత్తి చేపిస్తూ తనని మోక్ష అంటే జీవితంలో ఏది గొప్ప ధర్మమో అర్జునుడికి బోధించడం జరిగింది కృష్ణుడు. ఆ బోధన తెలుసుకున్న తర్వాత తాను నిర్వర్తించాల్సిన కర్తవ్యాన్ని తాను ఆ భగవద్ జ్ఞానంతో నిర్వర్తించడం వల్ల
అది యుద్ధం అయినప్పటికీ, ఇతరుల్ని సంహరించే ప్రక్రియ అయినప్పటికీ, ఇతరుల్ని బాధించే ప్రక్రియ అయినప్పటికీ, ఎంతో భయంకరమైనటువంటి కర్మ అయినప్పటికీ కూడా ఆయన గొప్ప జ్ఞానిగా వర్ధిల్లాడు. అలాగే మన భౌతిక జీవితంలో కూడా మనం ఒకానొక సమయంలో మంచిలో మంచేది, ఏది మంచి ఏది చెడు అనే విషయాలలో మనకు కూడా సంశయాలు ఏర్పడుతూ ఉంటాయండి. సో అలాంటి సంశయాలు ఏర్పడ్డప్పుడు మనం ఎలా వాటిని నుండి బయటపడాలి, ఎలా మనము జ్ఞానాన్ని నేర్చుకోవాలి అని మనం తెలుసుకోవాలన్నది. అర్జునుడు ఎలా జ్ఞానం నేర్చుకున్నానంటే మొట్టమొదట తన్ని తాను భగవంతుడికి సమర్పించుకున్నానంట. అయ్యా కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేత యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాదిమాం త్వా ప్రపన్నం అని అర్జునుడు చెప్పాడంట. అయ్యా నేను ఇంతకు ముందు చేసుకున్నటువంటి దుష్కర్మల వల్ల, నాకు దోషాల వల్ల నాకు ఏది మంచో ఏది చెడో, ఏది ఉచితమో ఏది మంచిది కాదు ఇత్యాది విషయాలు నేను తెలుసుకోలేకపోతున్నాను. నాకు ఏది మంచో ఏది చెడో దయచేసి నాకు చెప్పండి. ఇప్పుడు మీరే నాకు గురువు, నన్ను నేను మీకు సమర్పించుకుంటున్నాను, మీకు లోబడి ఉంటున్నాను, మీ యొక్క శరణాన్ని వేడుకుంటున్నాను. దయచేసి నాకు చెప్పండి, నన్ను మీ శిష్యుడిగా స్వీకరించి చెప్పండి అని అర్జునుడు కృష్ణుణ్ణి వేడుకోవడం జరిగింది. వేడుకొని అర్జునుడు జ్ఞానాన్ని తెలుసుకోవడం జరిగింది. అర్జునుడు ఇంత గొప్పగా కృష్ణుణ్ణి అయ్యా మీరు నా గురువు అని చెప్పేసి అన్నారు కదా. మన గురువుని ఎలా గౌరవించాలో మనందరికీ తెలుసు. ఎలా గౌరవించాలి ఎవరైనా చెప్పగలరా? గురువుని భక్తి శ్రద్ధలతో. చాలా సంతోషం. గురువుని భక్తి శ్రద్ధలతో ఎంతో గౌరవంగా వారిని ఆదరించాలి, వారి మన్ననలను మనం పొందాలి. అలాంటి వ్యక్తిని అర్జునుడు తన కాలుతో వెనకాల కన్నాడు. ఎందుకంటే యుద్ధరంగంలో ఇప్పుడు రథాన్ని నడిపే యుద్ధరంగంలో కృష్ణుడు పోషించిన పాత్ర పేరు ఏం పేరండి? రథసారథి. పార్థసారథి. పార్థ అంటే అర్జునుడు, ఆయన యొక్క సారథి. పార్థుడి యొక్క రథాన్ని ఆయన నడిపారు కాబట్టి ఆయనకి పార్థసారథి అనే పేరు వచ్చింది. ఆ యుద్ధ రంగంలో యుద్ధం భీకరంగా నడుస్తున్నప్పుడు అటువైపు వెళ్ళు ఇటువైపు వెళ్ళు అని డైరెక్షన్స్ ఇవ్వడము, లేకపోతే గూగుల్ మ్యాప్స్ లో మన లొకేషన్ షేర్ చేసి ఈ లొకేషన్ తీసుకెళ్ళు అని ఇచ్చే అక్కడ సమయం కానీ అక్కడ ఆ సౌలభ్యం కానీ లేదు. అక్కడ ఒక చేత్తో బాణాలు సంధించి వదలాలి, ఇంకో చేత్తో మీదికి వస్తున్న బాణాలని ఆపుకోవాలి, అడ్డుకోవాలి. అలాంటి సమయంలో అటు ఇటు తిప్పని ఎలా చెప్పారు తెలుసా అర్జునుడు? అటు తిప్పాలంటే కుడివైపు తిప్పాలంటే కుడివైపుకి కృష్ణుని తన్నేవారు, ఎడమవైపు తిప్పాలంటే ఎడమవైపు కృష్ణుని తన్నేవారు. అంటే భగవంతుని తన గురువుగా స్వీకరించిన తర్వాత, భగవంతుడు తనకు నేర్పించిన జ్ఞానం నేర్చుకున్న తర్వాత తను ఎంతో ధైర్యాన్ని పొంది యుద్ధాన్ని చేస్తున్నప్పటికీ కూడా గురువుని ఆయన అగౌరవపరిచారా లేకపోతే ఆయన గౌరవపరిచారా? గౌరవించారు కూడా. ఇప్పుడు చెప్పారు గురువుని తన్నడము. ఇప్పుడు ఉదాహరణకి నేను మీకు ఈ క్లాస్ చెప్పడానికి నేను ఈ రోజు స్టార్ట్ చేసి నేను ఎప్పుడైనా బయట మీకు కనిపించాను అనుకున్నాను, పట్టుకొని తంతే అది ఎంతవరకు న్యాయం? అది కాదు. ఉన్నాడు కాబట్టి తన రెండు చేతులతో యుద్ధం చేస్తున్నాడు కాబట్టి చేతులతో చెప్పడానికి రాక తన కాళ్ళతో అలా చేశాడు. గురువు చెప్పిన మార్గంలో నడచాలి భక్తి కిందనే లెక్క. అక్కడ వీలు లేదు కాబట్టి అలాగే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే అర్జునుడికి కృష్ణుడికి ఉన్న సంబంధం ఏంటంటే సాఖ్యం. వాళ్ళిద్దరు మంచి స్నేహితులు అన్నట్టు. అలాగే కృష్ణుడు కూడా, కృష్ణుని మేము ఎందుకు అంత ప్రీతితోటి, అంత భక్తితోటి, అంత నిబద్ధతతోటి ఎందుకు కృష్ణుని ధ్యానిస్తూ, కీర్తిస్తూ, చర్చిస్తూ కృష్ణుడికి మేము తినే పదార్థాలు నివేదిస్తూ ఉంటామంటే, కృష్ణుడు ఒకవేళ కనుక ఎవరైనా నమ్మారనుకోండి,
నమ్ముకున్న వాళ్ళకి కృష్ణుడు తనని తాను అమ్ముకుంటాను. ఆయన పరమాత్మ అయినప్పటికీ కూడా భక్తుల గురించి సాధ్యమైనంత తక్కువ స్థాయికి దిగి వస్తానన్నాడు. అందు గురించని కృష్ణుణ్ణి అంత భక్తి భావంతో, అంత ప్రేమతోటి, మనకి ఎవరైనా ఏదైనా ఆపద వచ్చినప్పుడు మనము ఎవరి దగ్గరికి వెళ్తామండి? మనకి అత్యంత ఆత్మీయులైన వాళ్ళ దగ్గరికి వెళ్తాం. మనకు అత్యంత ఆత్మీయులు అని మనం చెప్పుకునేటువంటి వ్యక్తులు మనతో ఎలా ప్రవర్తిస్తే గనక ఒక వ్యక్తిని మనం నా ఆత్మీయుడని చెప్తాము? పూర్తి నమ్మకం, విశ్వాసం ఏర్పడినప్పుడు. పూర్తి నమ్మకం, విశ్వాసం, అలాగే మన నుంచి ఎలాంటి గౌరవము ఎక్స్పెక్ట్ చేయకుండా, మన నుంచి ఎలాంటి స్వార్థపూరితమైనటువంటి ఆ ఆ, సహాయము కోరుకోకుండా, అనునిత్యం సుహృత్ భావనతోటి, సుహృత్ అంటే మన శ్రేయస్సు కోరుకునే వ్యక్తి, మన శ్రేయస్సు కోరుకునే బుద్ధితో ఉన్నటువంటి వ్యక్తులని మనం ఆత్మీయులుగా పరిగణించి వాళ్ళతో మనము అన్ని పంచుకుంటూ ఉంటాం అనుకుంటున్నాం. అలాగే భగవంతుడు కూడా మనకి సుహృత్ అన్నట్టు. సుహృత్ అంటే ఎప్పుడు మన యొక్క బాగు కోరుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఈ సృష్టిలో అంటే కేవలం భగవంతుడు మాత్రమే. కానీ మనం దాన్ని ఎలా గ్రహించాలి, ఎలా చూడాలి అనే విషయాలు మనకు కనుక అర్థమైతే గనక ఇంకా భగవంతుని వదిలిపెట్టి ఎవరు వెళ్ళరు. అలాగా అర్జునుడు తనని తాను అర్పించుకొని తనని ఫస్ట్ భగవంతుని నమ్ముకున్నాడు, తర్వాత భగవంతుడు తనని తాను అర్జునుడికి అమ్మేసుకున్నాడు. అలాగా వారిద్దరి మధ్యలో ఆ సంబంధము కొనసాగింది. అర్జునుడు ఎంతో భగవంతునికి భగవంతుని తనని తాను సమర్పించుకొని ఆ భావంతో భగవద్గీత వినాలంటే, అలాగే మనం కూడా భగవద్గీత వినడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మనకి భగవద్గీత అర్థమవుతుంది. సో ఇక్కడితో మనకి ఈ యొక్క మొట్టమొదటి రోజు అయినటువంటి ఈ రోజు భగవద్గీతలో కొద్దిగా మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం. నేను ఇంతకు ముందు ఒక ప్రశ్న ఉంది, ప్రశ్నకి నేను మీకు జవాబు చెప్తాను, మళ్ళీ ఆ ప్రశ్న మిమ్మల్ని అడుగుతానని చెప్పాను. ఆ ప్రశ్న ఏంటో నాకు ఇప్పుడు మీరు చెప్పాలి. జీవితంలో భగవద్గీత మనకి ఎలా ఉపయోగపడుతుంది? భగవద్గీత కుటుంబ వ్యవస్థను ఎలా సరిదిద్దగలదు? చాలా సంతోషం. ఎవరు చెప్పారు మాతాజీ? పేరు చెప్పండి. శిరీష మాతాజీ. శిరీష మాతాజీ, చాలా సంతోషం మాతాజీ. మీరు ఫస్ట్ టైం క్లాస్ కి రావడం? ఇంతకు ముందు ఎప్పుడైనా విన్నారా క్లాసెస్? విన్నాను ప్రభుజీ. చాలా సంతోషం మాతాజీ, అద్భుతం. సో భగవద్గీత కుటుంబ వ్యవస్థని ఎలా పటిష్టం చేస్తుంది? దీనికి ఎవరికైనా ఈ ప్రశ్నకి ఎవరైనా సమాధానం చెప్పగలరా? డబ్బు కంటే సంబంధాలే ముఖ్యము ఓకే, అని మనకు తెలుపుతుంది. చాలా సంతోషం, కరెక్ట్. హరే కృష్ణ ప్రభుజీ, నేను చెప్పొచ్చు. అంటే మనం ఏదైనా ఒక వస్తువు కొనినప్పుడు దాన్ని ఎలా వాడాలో, అలాగే మన జీవితంలో మనం ఎలా నడవాలో నేర్పించేదే భగవద్గీత. చాలా సంతోషం. అది భగవద్గీత నేర్పిస్తుంది. కానీ కుటుంబ సంబంధాలు, కుటుంబంలో మన 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 భాగస్వామికి, అలాగే మన పిల్లలతో, మన ఇత్యాది బంధువులతోటి మంచి సంబంధాలను మనము కొనసాగించడానికి భగవద్గీత ఎలా మనకు ఉపయోగపడుతుంది? ఇది నా ప్రశ్న. మనుషులకి నేను ఒక విషయం మీకు చెప్తాను. మనుషుడు ఎంత గొప్పవాడంటే ఎన్నో విషయాలు అర్థం చేసుకోగలడు, కానీ ఒక విషయం మాత్రం అర్థం చేసుకోడు. స్త్రీ అయినా పురుషుడైనా ఒక విషయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అర్థం కాదు. అది ఏ విషయం చెప్పగలరా మీరు? నేను చెప్తా, చెప్పాలా? చెప్పండి ఈ విషయం చెప్పిన తర్వాత ఎవ్వరు కూడా మీరు ఇప్పుడు ఎట్లా ఉన్నారో అట్లే ఉండాలి. సో స్త్రీకైనా పురుషుడికైనా ఏదైనా విషయం అర్థం కానటువంటిది ఈ లోకంలో ఏదైనా ఉందా అంటే వాళ్ళ భాగస్వామి యొక్క మనస్సు.
ప్రపంచంలో ఏది అర్థమైనా కూడా మన భాగస్వామి, మన జీవిత భాగస్వామి యొక్క మనసు అర్థం చేసుకోవడం చాలా అసాధ్యం. స్త్రీకైతే పురుషుడు, పురుషుడైతే స్త్రీకి ఒక మానవ అర్థం కాదు. అది కరెక్ట్ ప్రభుజీ. అంటే పెళ్ళైన కొత్తలో ఒక 6 నెలలు అర్థమవుతుంది, ఆ తర్వాత అర్థం కాదు. సో అట్లాంటి అర్థం కానటువంటి మనుషులతో మనం సంబంధాన్ని కొనసాగిస్తున్న క్రమంలో మన సంబంధాన్ని ఎలా పటిష్టపరచుకోవాలి? మన భగవద్గీత ఏం బోధిస్తుంది? పేషెన్స్ ఓకే, అండ్ అండర్స్టాండింగ్. చాలా సంతోషం, అద్భుతం. సో, భగవద్గీతలో మనకి అర్జునుడు ఫస్ట్ అధ్యాయంలో ఏం చెప్పారంటే, ఉత్సన్న కుల ధర్మాన మనుష్యాన జనార్దన నరికే నీతం వశో భవతితే అనుశుశ్రుమ అన్నారండి. అర్జును, ఓ కృష్ణ, నేను ఇత పూర్వం శాస్త్రాధ్యయనం ద్వారా, అలాగే మన గొప్ప గొప్ప వ్యక్తుల ద్వారా ఏం తెలుసుకున్నానంటే, ఎవరైతే ఈ కులధర్మాన్ని నాశనం చేస్తారో, కులధర్మం నాశనం అవడం వల్ల వాళ్ళంతా కూడా నరక లోకాలకు వెళ్ళిపోతారు, నరక లోకం వాళ్ళకి ప్రాప్తిస్తుంది అని చెప్పేసి అర్జునుడు చెప్తాడంట. అలాగే అర్జునుడు ఈ యుద్ధ రంగంలో భీష్మ ద్రోణుడు ఆయన గురువు, అలాగే భీష్ముడు ఆయన యొక్క తాతగారు అన్నటువంటి వాళ్ళని ఎదుర్కోవడానికి అర్జునుడు సమాయుక్తమవుతున్నారు. అలాంటప్పుడు ఆయన ఎలా ఉండాలి అంటే, భీష్మ ద్రోణులు భీష్ముడు వాళ్ళ వంశాన్ని, కురువంశాన్ని కంటికి రెప్పలా అలాంటి వ్యక్తితో యుద్ధం చేయాలంటే అది ఒక మానాన కూడా మనకి మనసు ఒప్పదు. ఎందుకంటే మనం ఎవరినైతే ఉన్నత స్థాయిలో గౌరవిస్తామో వాళ్ళతో మనం ఒక చిన్నగా వాళ్ళకి వ్యతిరేకపూర్వమైనటువంటి మాట మాట్లాడడానికి కూడా మనకి భయం ఇస్తున్నాం. మనము భౌతిక జీవితంలో ఎంత గొప్ప వాళ్ళమైనప్పటికీ కూడా మన తల్లి తండ్రి సమానులైనటువంటి వాళ్ళకి ఎదురుగా మనం మాట్లాడాలంటే గౌరవంతో కూడుకున్నటువంటి భయం మన లోపల మొదలవుతుందని. అలాంటి సందర్భాల్లో కుటుంబంలో పెద్దవాళ్ళే ఉన్నారనుకోండి, మన జీవిత భాగస్వామి అనుకోండి, మన పిల్లలే అనుకోండి, మన బంధువులే అనుకోండి, ఎవరైనా కనుక తప్పు చేస్తే ఖచ్చితంగా మనకి నచ్చని విషయం వాళ్ళు ఏమైనా చేస్తే కనుక మనం ఏదో ఒకటి అనాలని అనిపిస్తుంది అన్నట్టు మనకి. ఆ అనే క్రమంలో ఏమైపోతుందంటే, మనం అది మంచి చెప్పినా కూడా వాళ్ళు దాన్ని స్వీకరించే విధంగా లేకపోవడం వల్ల వాళ్ళకి మనకు ఉన్నటువంటి ఆ సంబంధం అనేది తెగిపోతుంది. మనము మంచి గురించి చెప్తున్నామా, చెడుని వేలెత్తి చూపిస్తున్నామా, వాళ్ళు పట్టించుకోరు. నన్ను ఇలా అన్నాడు అని చెప్పేసి సంవత్సరాలు, దశాబ్దాల తరబడి మన మీద పగ ప్రతీకారాలతో వాళ్ళు జీవిస్తూనే ఉంటారు. మనకి యుద్ధ రంగంలో భీష్మ ద్రోణులని ఎదుర్కోవడానికి అర్జునుడు రోజు ఎలా వెళ్ళారంటే, వాళ్ళకి నమస్కరించి వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకొని వాళ్ళకి ప్రదక్షిణ చేసి యుద్ధంలో తన స్థానం ఏదో ఆ స్థానానికి వెళ్ళారు. మళ్ళీ యుద్ధం మొదలైనప్పుడు మళ్ళీ వాళ్ళ మీదకి బాణాలు సంధించి మళ్ళీ తను వాళ్ళతో యుద్ధం చేసి, మళ్ళీ యుద్ధం 18 రోజుల యుద్ధంలో ఏ రోజుకి ఆ రోజు యుద్ధం అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం తీసుకునేవారు. భీష్ముడు ఒక రోజు అర్జున్ని యుద్ధరంగంలో ఏమన్నారంటే, ఆ మొట్టమొదటి రోజు అర్జునుడు ఎప్పుడైతే భీష్ముడికి ప్రణామాలు చేసి ఆయనకి ఆశీర్వాదం తీసుకొని ఆయన ప్రదక్షిణ చేసి వెళ్తున్నప్పుడు భీష్ముడు ఏమన్నాడంటే, ఇలా కనుక నువ్వు వెళ్ళి ఉండకపోతే నీ శపించి వదిలేస్తున్నా అని చెప్పేసి చెప్పారంట భీష్ముడు. ఎందుకంటే మన కుటుంబంలో మన పెద్దవాళ్ళు ఎవరైనప్పటికీ కూడా మనం ఖచ్చితంగా వాళ్ళని గౌరవించాలి. ఒకవేళ కనుక మనకు వాళ్ళ ఏదైనా తప్పు దోషం కనిపిస్తే కనుక మనం వాళ్ళని ముందుగా గౌరవించాలి, మధ్యమంగా ఖండించాలి, మళ్ళీ గౌరవించాలి. ఏం చేయాలి? ముందుగా గౌరవించాలి. గౌరవంతో కూడుకున్నటువంటి మాటలతోటి వాళ్ళు చేసినటువంటి తప్పుని, మీరు ఎంతో గొప్ప వ్యక్తి,
మీరు ఇలా ఎందుకు చేశారో నాకు అర్థం కావట్లేదు. మీ యొక్క అంటే జ్ఞప్తికి ఈ విషయం రాలేదేమో, దయచేసి నేను మీకు గుర్తు చేస్తున్నా అని మాత్రమే మీరు తెలుసుకోండి అనే వినమ్రపూర్వకమైన మాటలతోటి వాళ్ళు చేసిన ఒక తప్పుని మనము చాలా వివరంగా వివరించి, మీరిది చేసి ఉండవచ్చు, అయినప్పటికీ కూడా మీరెంతో గొప్ప వ్యక్తి, ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి, మీకు ఎన్నో విషయాలు తెలుసు, కానీ ఇక్కడ ఎందుకు మీరు ఇలా తడబడ్డారో అనే ఒక మళ్ళీ వినమ్రపూర్వకమైన మాటలతోటి మనం గనక ఆ సంభాషణని గనక మనము వాళ్ళతో సంభాషించామనుకోండి, ఆ ఏ వ్యక్తికి అయితే మీరు చేశారని తప్పని మనం చెప్పుతున్నామో ఆ వ్యక్తి కూడా మనకి కన్విన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. అది భార్య కానీ పిల్లలు కానీ ముందుగా వాళ్ళని గౌరవించాలి, ఖండించాలి, మళ్ళీ గౌరవించాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే ఎదుటి వ్యక్తికి మనం తిడుతున్నామా పొగుడుతున్నామా అర్థం కాదు. అర్థం కాక సంశయంలో సరేలే ఏదో చెప్పారు విందామని కొద్దిపాటి బుద్ధి, మంచి బుద్ధి వాళ్ళు మొదలవుతుంది. అలాగా మన సంబంధాన్ని తుంచుకోకుండా కొనసాగించుకోవచ్చు. అది మనం మొట్టమొదటి రహస్యం, మనం భగవద్గీతలో నేర్చుకోవాల్సిన రహస్యం. రెండవ రహస్యం, మనం ముందుగా అనుకున్నట్టు ప్రతిరోజు 3 రహస్యాలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. రెండవ రహస్యం, మనకి చాలా మంది జీవితం కేవలం సుఖమయంగానే ఉండాలి, కష్టం అనేది రావద్దు జీవితంలో అని ప్రయాసపడుతూ ఉంటారు. కానీ భగవంతుడు స్పష్టంగా చెప్పారంటే మన భగవద్గీతలో, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖ ఆగమాపాయినో నిత్య తాంత్రిక మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద. ఓ అర్జున, ఈ జీవితంలో సుఖ దుఃఖాలు అనేటువంటి శీత ఉష్ణ అంటే చలికాలం ఎండాకాలం ఎలాగైతే వస్తూ పోతూ ఉంటాయో, ఈ జీవితంలో సుఖ దుఃఖాలు అనేటువంటివి కూడా అలాగే వస్తూ పోతూ ఉంటాయి. వాటికి చలించకూడదు, చలించకూడదు, అలాగని పొంగిపోకూడదు. సుఖం వచ్చినప్పుడు పొంగిపోకూడదు, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోకూడదు. సమానంగా సమయుజ్యంగా జీవితాన్ని కొనసాగించాలి. ఎవరికి కూడా ఎంత గొప్ప వాళ్ళైనప్పటికీ కూడా గడ్డు కాలం అనేటటువంటిది ఖచ్చితంగా ఒకానొక సమయంలో చాలా క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటారు. ఎవరైతే జ్ఞానంతో ఉంటారో వాళ్ళు ఆ క్లిష్టమైన పరిస్థితుల్ని కూడా భగవత్ ప్రసాదంగా స్వీకరించి భగవద్ జ్ఞానంతో వాటిని అధిగమించి ముందుకు వెళ్తారు. ఆ అధిగమించే శక్తి సామర్థ్యాలు మనకి ఈ భగవద్గీత జ్ఞానము అందిస్తుంది. భగవంతుడు మనకు ఈ భగవద్గీత బోధన ద్వారా మనకు అందించారు. వ్యక్తికి భగవద్గీత నేర్చుకున్న తర్వాత ఏమైనా కొత్తగా కొమ్ములు మొలుస్తాయా అంటే కాదు. జ్ఞానం వస్తుంది, జ్ఞానం ఉద్భవిస్తుంది మనస్సులో. ఆ జ్ఞానం మనకి జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ఎలా మనల్ని మనము సమాధానపరుచుకొని ఎలా ముందుకు సాగాలో, ఎలా ఇతరులకి ఆదర్శప్రాయంగా నిలవాలో మనకి భగవద్గీత జ్ఞానం ద్వారా తెలుస్తుంది. అది రెండవ రహస్యము. మూడవ రహస్యం, మనందరం కూడా భగవంతుణ్ణి ఎంతో కొంత భక్తి చేస్తూ ఉంటాము. ఎంత భక్తి చేస్తే భగవంతుడు ప్రసన్నుడు అవుతారో ఎవరైనా చెప్పగలరా? చాంటింగ్ ద్వారా. నేను అనేది ఎంత పరిమాణంలో చేస్తే? పత్రమైన, పుష్పమైన, ఫలమైన, తోయమైన ఏదైనా భక్తితో ఇస్తే స్వీకరిస్తారు. చాలా సంతోషం. మనల్ని మనము భగవంతునికి అర్పించుకున్నప్పుడు, మనం ఇతరులకు చెడు చేయకుండా మంచి వాళ్ళలో గ్రహించినప్పుడు. శ్లోకం ఉంది కదా ప్రభు, నువ్వు ఎంత డబ్బుతో తీసుకొచ్చావు అన్నది కాకుండా నువ్వు ఎంత ప్రేమతో ఎంత ప్రీతితో తీసుకొచ్చావు అన్నదే చూస్తాడు దేవుడు. నిరంతరం స్వామిని ధరిస్తుండాలి, నిరంతరం స్వామిని ఉండాలి మనస్ఫూర్తిగా. చాలా సంతోషం, చాలా సంతోషం. ఇంకెవరైనా చెప్పదలుచుకున్నారా? హరే కృష్ణ ప్రభుజీ.
ఎస్ మాధవ్, మీ పేరు చెప్పండి. ఇంత నా పేరు పద్మావతి ప్రభు. పద్మావతి ఇంత మేడం. అని ఏం లేదు ప్రభు, కొలమానం ఏం లేదు ప్రభు. చాలా సంతోషం. ఓకే, చాలా సంతోషం. భగవంతుడు మనకి ఒక గొప్ప ఉపశమనమైనటువంటి వచనాన్ని మనకి భగవద్గీతలో పలికారన్నమాట. అంటే మనం ఎన్నో సాధనలు, ఎంతో భక్తి, ఇట్లా చేయాలి అట్లా చేయాలని వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఉత్తేజితమై చేస్తూ ఉంటాము. కానీ భగవంతునికి మనం ప్రీతి పాత్రులం అవుతున్నామా లేదా అనేది ఎలా తెలుసుకోవాలంటే భగవంతుడే చెప్పారండి. యస్త్వింద్రియాణి మనసా నియామ్యారభతేర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్తస్స విశిష్యతే కర్మేంద్రియాణి సంయమ్యాయ ఆస్తే మనసా స్మరానింద్రియాతాన్ని గుణాత్మ మిథ్యాచార సముచ్యతే. ఎవరన్నా గనక నేను ఆత్మ నిగ్రహం, నేను ఇంద్రియ నిగ్రహుణ్ణి, నేను నా యొక్క ఇంద్రియాలు నేను వశపరుచుకున్నాను అని బయటకి డాంబికాన్ని ప్రదర్శిస్తూ లోపల మాత్రము ఇంకా ఇంద్రియ భోగాల మీద ఆసక్తితో ఎవరైతే ఉంటారో వాడు మిథ్యాచారి, వాడు డాంబికుడు. ఎన్ని బోధనలు, ఎన్ని శాస్త్రవాదాలు చేసినప్పటికీ కూడా వాడు డాంబికుడు, వాడు మిథ్యాచారి, మూఢుడు అని చెప్పేసి భగవంతుడు చెప్తాడు. కానీ ఎవరైతే యస్త్వింద్రియాని మనసా నియామ్యారభతేర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్తస్స విశిష్యతే, ఎవరైతే తమకి ఎంత సాధ్యమవుతుందో అంతవరకు భక్తి చేస్తూ, అంటే భక్తిలో ఎన్నో ఉన్నతమైనటువంటి విలువలు ఉన్నాయి, ఉన్నప్పటికీ కూడా నా వల్ల ఇంత అవుతుంది అని నిబద్ధతతోటి కర్మయోగం ఎవరైతే పాటిస్తారో వాళ్ళు అసక్తస్స విశిష్టతే, వాళ్ళు నాకు అత్యంత ప్రీతి పాత్రలు అవుతారు అర్జున అని చెప్పేసి భగవంతుడు చెప్పాడు. ఎందుకంటే మనం అందరం వివిధ స్థాయిలో ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతూ ఉన్నాము, ఆధ్యాత్మిక జీవితాన్ని మొదలు పెట్టి ఉన్నాము, ఆధ్యాత్మిక సాధన చేస్తున్నాము. కానీ ఆ స్థాయి భగవత్ ప్రీతిపూర్వకమైనదా కాదా అనేది విషయం మనకి తెలియదు. అలా తెలియనప్పుడు మనకి ఏమైతుందంటే ఏదో చేస్తున్నా, భగవంతుడు నిజంగా గుర్తిస్తుండో లేదో, ఏదో చేస్తున్నా, నడుస్తుంది, చెప్తున్నారు, చేస్తున్నా అనే ఒక భావనతోనే నీరు గారిపోతున్నాం. అలా నీరు గారిపోకుండా మనం ఎంత చేసినా కూడా ఒక సద్గురువు యొక్క, ఒక చక్కటి గురువు యొక్క పర్యవేక్షణలో ఉంటూ ఏ కొద్ది సాధన మన ఇంద్రియాలని ఎలా నిగ్రహించుకుంటూ ఏ కొద్ది సాధన చేసినా కూడా భగవంతునికి మనం ఎంతో ప్రీతి పాత్రలం అవుతామని. మనకి ఎన్నో శాస్త్రాలు, ఎన్నో శ్లోకాలు తెలిస్తేనే భగవద్భక్తి అని కాదు. ఎంత నిబద్ధతతోటి, ఎంత కమిట్మెంట్ అంటారు చూడండి. ఇప్పుడు మనకి 6 రోజుల సెషన్ ఉంది, 6 రోజులు తప్పకుండా హాజరయ్యి 6 రోజులు ఎంతో కొంత నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను అనేటువంటి డిసిప్లిన్ ఏదైతే ఉందో, ఇది ఎవరైతే పాటిస్తుంటారో వాళ్ళు భగవంతునికి ప్రీతి పాత్రలు అవుతారు. సో మనం 3 రహస్యాలు తెలుసుకున్నాం. ఏంటేంటి రహస్యాలు తెలుసుకున్నాం? ఎవరైనా చెప్పగలరా? ప్రయత్నం చేయండి, మీకు ఏది చెప్పాలనిపిస్తే చెప్పండి, తప్పేం లేదు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎస్ అరుణారాం గారు, కుటుంబంలో ఎలాంటి సమస్యలు వచ్చినా తీర్చుకోగల శక్తి భగవద్గీత వల్ల మనం తెలుసుకుంటాం. నేను ఒక ఫార్ములా చెప్పిన, ఎలాగ మన కుటుంబ వ్యక్తులతో మనము సంబంధాన్ని కొనసాగించాలని. ఆ ఫార్ములా చెప్పండి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన కుటుంబంలో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని మనం ఎలా వాళ్ళతో ఎలా సంభాషించాలి అనే ఒక చిన్న ఫార్ములా చెప్పిన, చెప్పండి. గౌరవించడము, తర్వాత చాలా సంతోషం. గౌరవించండి, ఖండించండి, మళ్ళీ గౌరవించండి. రెండో రహస్యం, జీవితంలో సుఖ దుఃఖాలు ఎలా వస్తాయో భగవంతుణ్ణి మనం అలా అర్థం చేసుకొని దానికి మనం ప్రయత్నం చేయాలి. దుఃఖంలో కృంగకుండా, సంతోషంలో పొంగకుండా ఉండాలి. మనం భగవంతుని అర్పించుకోవాలి. అలాగే శీతాకాలం, ఎండాకాలం ఎలాగ అయితే వస్తూ పోతూ ఉంటాయో సుఖ దుఃఖాలు కూడా అట్లాగే ఉంటాయి. ఇంకా 3వ రహస్యం, కర్మని ఎలా సమర్పించాలో అలా మనం భగవంతుణ్ణి మనము
మనం అర్పించుకొని భగవంతుడికి దగ్గర అవ్వాలి. ఇంకెవరైనా చెప్పగలరా? హరే కృష్ణ ప్రభుజీ. ఎవరైతే భగవంతునికి భక్తిపూర్వకంగా తన ప్రసాదం సాయశక్తుల భక్తితో భగవంతుని కొలిస్తే నిస్వార్థంగా ప్రార్థించాలి. తన భగవంతుణ్ణి సాయశక్తుల నిబద్ధతతో మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ ఉండాలి. కొలిస్తే తాను ఏ స్థాయిలో ఉన్నా కూడా ఏ స్థాయి ఎవరి స్థాయికి ఆధ్యాత్మిక తగ్గట్టు వాళ్ళు ప్రభుజీ. ఆ, చాలా సంతోషం. ఎవరి ఏ స్థాయి ఆధ్యాత్మిక సాధన చేస్తున్నప్పుడు కూడా భగవంతుని మీద నమ్మకంతో భగవద్ ధ్యానాన్ని చేస్తూ పట్టు విడవకుండా చేస్తూ పోతూ ఎవరైతే ఉంటారో వాళ్ళు భగవంతునికి అత్యంత ప్రీతి పాత్రలు అన్నట్టు. ఓకే, భగవద్గీతలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. కొన్ని సాధ్యమైనంత వరకు రోజుకు 3 చొప్పున మనం తెలుసుకుంటూ ప్రయత్నిద్దాం. ఈ రోజుకి భగవద్గీత మన జీవితంలో ముఖ్యమైనదో మనం కొద్దిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసాం. ఈ రోజు ఇక్కడితో నేను ఆపదలుచుకున్నాను. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. హరే కృష్ణ, చాలా చక్కగా చెప్పారు గురూజీ. 3 రహస్యాలు చాలా బాగున్నాయి. మీ పేరు ప్రభు? ప్రసాద్. ప్రసాద్. మీ వీడియో ఒకసారి ఆన్ చేస్తారా? షూర్. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. కనబడుతున్నారు ప్రభు? మీ పూర్తి పేరు చెప్పండి. ప్రసాద్. ప్రసాద్ సుంకర. ప్రసాద్ సుంకర. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. జనార్దన్. ఎస్ ప్రభు. ఈ 3 రహస్యాలు చెప్పారు కదా, అది వాట్సాప్ లో కూడా కొద్దిగా మెసేజ్ రూపంలో వస్తే బాగుంటుందని నా నివేదన. తప్పకుండా జనార్దన్ గారు, తప్పకుండా నేను మన వాట్సాప్ గ్రూప్ లో కూడా షేర్ చేస్తాను. మీరు చదవండి, మీకు మిగతా వాళ్ళతో కూడా చదివించండి, పాటించండి, ధ్యానించండి, ఆనందించండి. సో ఇంకా ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. నా పేరు ధనలక్ష్మి. ఓకే, మీ వీడియో కాస్త ఆన్ చేస్తారా మాతాజీ? చెప్పండి ప్రభుజీ. మీ వీడియో ఆన్ చేస్తారా మాతాజీ? ఆన్ చేస్తాం ప్రభుజీ. ప్రభుజీ, ఇప్పుడు ఈ 6 days లో ఒక రోజు ఎప్పుడైనా క్లాస్ మిస్ అయితే నెక్స్ట్ డే చూడొచ్చా ప్రభుజీ? తప్పకుండా చూడొచ్చు మాది. ఈ క్లాస్ ఇప్పుడు రికార్డ్ అవుతుంది, మీరు మాట్లాడేది కూడా రికార్డ్ అవుతుంది. మళ్ళీ దీన్ని యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేస్తాము. ఆ లింక్ కూడా మళ్ళీ గ్రూప్ లో షేర్ చేయడం జరుగుతుంది. మిస్ అయితే మళ్ళీ వినొచ్చు. చాలా బాగా చెప్పారు ప్రభుజీ మీరు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మీరు వినండి, అలాగే వీలైతే మీ స్నేహితులని, కుటుంబ సభ్యులను కూడా మీతో పాటు ఈ జ్ఞానాన్ని సముపార్జించే అవకాశాన్ని వాళ్ళకు కల్పించండి. ఎస్ వాసు ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం కదా టాపిక్, మానవ సంబంధాలు ముఖ్యం, డబ్బు గురించి కాదని. ఇవాళ 100కు 99 మంది మనీ అయిపోయి వెళ్తున్నారు కండి. భగవంతుడు భక్తి అన్ని ఎవరో పట్టించుకోవట్లేదు. మనం భగవంతుడు భక్తి వెళ్తుంటే ఎంతో కొంత మన పిచ్చోళ్ళ చూస్తున్నారు. అది జనాల్లో ఏదో మనం ఇట్లా చెప్పుకుంటాం గానీ ఎవరి కాళ్ళు ఆలోచించుకుంటే అర్థం అవుద్ది. నేను చిన్నప్పటి నుంచి అనుకుంటా ఉంటా మనం మంచిగా ఉండాలి అని. వాసు గారు ఏమంటున్నారంటే మనం 100కి 99 మంది డబ్బు గురించే జీవితాన్ని గడుపుతున్నారు. చాలా కొద్ది మంది మాత్రమే భగవద్ జ్ఞానం గురించి గడుపుతున్నారు. అలా గడిపే వాళ్ళని మిగతా వాళ్ళు పిచ్చోళ్ళు లాగా చూస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు అన్నట్టు. సమాజంలో అలాగే ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్. భగవంతుడు ఏమన్నారంటే మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయో యతతాము సిద్ధానాం కశ్చిత్ మాం వేతి తత్వత అన్నారంట. 1000 లక్షల మందిలో ఎవరో కొద్ది మంది మాత్రమే నన్ను తెలుసుకుంటారు, నా జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి వాళ్ళు చాలా చాలా
రేర్, దుర్లభం. చాలా చాలా అరుదైన వ్యక్తులు మాత్రమే నా గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారని సాక్షాత్ భగవంతుడే చెప్పాడండి. కౌరవులు ఎంతమంది? 100 మంది. పాండవులు ఎంతమంది? పాండవులు ఎంతమంది? 5 వాళ్ళు పందుల్లాగా వందల మంది వచ్చారు. కౌరవులు 5 అంటే 105 మందిలో 5 మంది అంటే 5% మంది భగవంతుని పూర్తిగా నమ్మారు అన్నట్టు. ఎవరైతే భగవంతుని నమ్మలేరో వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇదే లంపటంలో, ఇదే సంసార జీవితంలో మళ్ళీ వస్తూ ఓసారి మనుషుల్లాగా, ఓసారి జంతువులాగా ఇట్లా వాళ్ళ జీవితం గడుపుతూనే ఉంటారంట. మనం ఇంకా ముందుకు వెళ్తూ చాలా విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. ఎవరైతే మనని పిచ్చి వాళ్ళగా చూస్తుంటారో, జ్ఞానం మనం భగవద్భక్తి సాధనలో ఉన్నప్పుడు మనము వాళ్ళ మీద జాలిపడాలని. ఎందుకంటే పాపం అర్థం కాదు. పిచ్చి వాళ్ళే కనిపిస్తారు, మంచి వాళ్ళే కనిపిస్తారు. అంటే ఎవరికి ఏ బుద్ధి ఉందో ఆ బుద్ధి ఉన్న వాళ్ళే కనిపిస్తారు. ఒకసారి మహాభారతంలో ఏం జరిగిందంటే దుర్యోధనుడికి కొంత డబ్బు ఇచ్చారండి, కొంత ధనం ఇచ్చి నీకు ఎవరు మంచిగా అనిపిస్తే వాళ్ళకి ఈ ధనాన్ని ఇచ్చేసి అని చెప్పేసి దుర్యోధనుడికి చెప్పడం జరిగింది. అప్పుడు దుర్యోధనుడు ఆ ధనాన్ని పట్టుకొని వెళ్తూ తిరిగి మళ్ళీ అదే ధనంతో వచ్చారండి. అప్పుడు అడిగారు అన్నట్టు, ఏంటి నువ్వు ఇలా ధనం ఎవరికి ఇవ్వలేదా అంటే, నాకు ఎప్పుడు మంచోడు కనపడలేదు, నేను తప్పు అని చెప్పేసి. అదే ధనము ధర్మరాజుకి ఇస్తే ఆయన కూడా తిరిగి వచ్చారంటూ, ఏమైంది మీరు కూడా ఎవరికి ధనం ఇవ్వలేదంటే, నాకు అందరూ మంచి వాళ్ళే కనిపిస్తున్నారు, ఎవరికి నాకు అని చెప్పేసి ఆయన అన్నారంట. అంటే మనం మంచి ఉంటే, లోపల మంచితనం ఉంటే ఇతరులు కూడా మనం దాన్ని చూస్తాం. వాళ్ళ లోపల చెడు పచ్చ కామల వాళ్ళ లోకం అంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్టు, చెడ్డవాడికి పిచ్చివాడికి అందరూ పిచ్చివాళ్ళు చెడ్డవాళ్ళలాగా కనిపిస్తారండి. మనం వాళ్ళని అలాగా పరిగణించాం. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. అయితే మన ఈ అన్ని కూడా సంస్కృతంలో ఉంటాయి కదా ప్రభుజీ. అయితే కొంచెం తెలుగులా సరళంగా ఉంటే ఇంకొంచెం మందికి, అంటే మేము అర్థం చేసుకొని ఇంకొంచెం మందికి చెప్పడానికి ప్రయత్నం చేస్తాము. ఏమన్నా ఎవరికన్నా ఏదన్నా చెప్పాలన్నా చేయాలన్నా ఫస్ట్ మనకు తెలిసి ఉండాలి కదా ప్రభుజీ. నాకు సంస్కృతము ఎక్కువ అది చదివిన దాని ఎక్కువ భావం అర్థం కాదు. తెలుగులో కొంచెం సరళంగా ఇస్తే నేను ఇంకొక 10 మందికి నా వల్ల అయ్యేంత నేను మంచి చెప్పగలుగుతాను. నాకు తెలిసిన మిమ్మల్ని గొప్ప జ్ఞానిగా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం మాత్రమే, మీరేం బాధపడకండి. ధన్యవాదాలండి. ఎందుకంటే పిల్లల భవిష్యత్, ఎందుకంటే దేశం చాలా క్లిష్ట పరిస్థితులు ఉంది ప్రభుజీ గారు. ఏది మన ధర్మము, మన ఆచారము, సాంప్రదాయాలు ఏది కూడా అన్ని తుంగల దొక్కి పోతున్నాయి. కొద్దిలన్నా మనం మన దేశాన్ని కొంచెం కాపాడుకోవాలంటే కొద్ది మంది పూనుకొని కొంచెం మన ఔన్నత్యాన్ని, మన గొప్పతనం అని చెప్పుకోకున్నా పర్వాలేదు. మన దేశ పరిస్థితి ఇది, ఇలా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఎన్నెన్నో ఇదైపోతున్నాయి ప్రభుజీ. అందుకనే బాధతో అడుగుతున్నాను మిమ్మల్ని. మీరు అడిగింది చాలా చక్కటి ప్రశ్న మాతాజీ. నా స్వ అనుభవాన్ని మీకు చెప్తాను. మీరు విన్న తర్వాత మీకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది, నేను నేర్చుకోగలనా లేదా అనేది. ఇప్పుడు మనం ఉన్నది 2024 సంవత్సరంలో. నేను మొట్టమొదటిసారిగా భగవద్గీత కొనుక్కుంది, చదువుదామని ముందడుగు వేసింది 2010 సంవత్సరంలో. అంటే ఇప్పటికి దాదాపు ఎన్ని సంవత్సరాలు అయింది? 14 సంవత్సరాలు. నేను మొట్టమొదటిసారి భగవద్గీత పుస్తకం తెరిచినప్పుడు నాకు ఎక్కడి నుండి మొదలు పెట్టాలో కూడా తెలియదు. ఏది చదివితే ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి, అసలు చదవాలంటే అన్నీ ఒకే రకమైన అక్షరాలు, అన్నీ కలిసిపోయి ఉన్నాయి. పోనీ ప్రయత్నపూర్వకంగా ఏదైనా చదువుదామంటే తప్పు చదివితే పాపం కలుగుతుందేమో అని భయము, చెప్పేవాళ్ళు లేరు, కుటుంబంలో ఎవరికి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఇస్కాన్ సంస్థలో సంస్థలోకి వెళ్ళడం జరిగింది. వెళ్ళి ప్రభుజీతో కలవడం జరిగింది. వాళ్ళు చెప్పిన బోధనలు విని ఈ రోజు మీ అందరికి ఎంతో కొంత చెప్పే
స్థాయికి నన్ను ఇస్కాన్ లో ఉన్నటువంటి శుద్ధ భక్తులు తీర్చిదిద్దారు. మా గురువు గారు అనేటువంటి శ్రీమాన్ వరదకృష్ణ ప్రభుజీ గారు కానీ, మా పరమ గురువు అయినటువంటి మా దీక్ష గురువు అయినటువంటి హిజ్ హోలీనెస్ జయపతాక స్వామి, అలాగే మా పరమ గురువు అయినటువంటి శీల ప్రభుపాదుల వారు. మనం శీల ప్రభుపాదుల వారి గురించి కొద్దిగా తెలుసుకుంటే గనక ఈ ఇస్కాన్ ఆధ్యాత్మిక సంస్థ ఎంత శక్తివంతమైందో మీకు అర్థమవుతుంది. ఒకానొక సమయంలో పాశ్చాత్య దేశమైనటువంటి అమెరికాలో ఏం జరిగిందంటే చాలా యువత డ్రగ్స్ కి అలవాటు పడిపోయి ఇళ్ళని వదిలిపెట్టేసి రోడ్ల మీద పార్కులలో విచ్చలవిడిగా సంభోగాల్ని అనుభవిస్తూ డ్రగ్స్ కి బానిసలైపోయి జీవిస్తున్నటువంటి వాతావరణంలో శీల ప్రభుపాదుల వారు అక్కడికి అడుగు పెట్టడం జరిగింది. అడుగు పెట్టి ఈ భగవత్ నామాల యొక్క శబ్దాన్ని వాళ్ళకి రుచి చూపించడం జరిగింది. ఆ రుచి చూపించడం వల్ల ఆ భగవత్ నామాల్లో ఉన్నటువంటి తరంగాలను వాళ్ళ జీవితాన్ని మార్చి వాళ్ళు గొప్ప భక్తులుగా మార్పు చెంది అమెరికన్ గవర్నమెంటే ప్రశంసించే అతి కొద్ది కాలంలో అమెరికన్ గవర్నమెంట్ ద్వారా ప్రశంసించబడ్డారు మన శీల ప్రభుపాదుల వారు. అంటే అంత శక్తివంతమైనటువంటి బోధనల్ని, భగవద్గీత బోధనలు, అది కూడా ఈ ఇస్కాన్ సంస్థలో ఉన్నటువంటి ఈ ప్రభుజీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా చక్కగా సరళమైనటువంటి భాషలో మనకి బోధిస్తూ ఉంటారు. మనం ఇప్పుడే మొదలు పెట్టాం, మన ప్రయాణాన్ని ఇప్పుడే మొదలు పెట్టాం కాబట్టి ఇంకొద్ది కాలం తర్వాత మీరు చూడండి, ఒక 6 నెలల తర్వాత మీరు చూడండి, మీరు ఖచ్చితంగా భగవద్గీతలో ఎన్నో కొన్ని శ్లోకాలు మీరు అనర్గళంగా చదివి మీ పిల్లలకి నేర్పించే స్థాయికి మీరు చేరుకుంటారు. దానికి నేను బాధ్యత వహిస్తాను. ధన్యవాదాలండి. హరే హరే కృష్ణ. కృష్ణ ధన్యవాదాలు. ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ గురుజీ. అరుణారాం గారు. హరే కృష్ణ. ఇంకా ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. మీరు ఇందాక చెప్పారు శ్లోకాలు మీరు చెప్తారని. ఇంపార్టెంట్ శ్లోకాలు భగవద్గీతలో ఏమేమి ఉన్నాయి అవి మాకు చెప్తే మేము బై హార్ట్ చేసుకుంటామని. నేను భగవద్గీత కొన్ని 20 years అయిపోయింది అండ్ బట్ నాకు ఒక్క శ్లోకం కూడా అందులో నుండి రాదు. క్లాసెస్ మాత్రం ఇంట్లో ఉంటాను, అప్పుడు మార్నింగ్ కూడా ఉంటాను. తప్పకుండా నేను కొన్ని శ్లోకాలు చాలా చాలా అంటే తొందరగా ఎలా నేర్చుకోవచ్చు, ఎలా నేర్చుకుంటే గనక మనకి తొందరగా శ్లోకాలు కంఠస్థం అవుతాయి అని చెప్పేసి ఆ విషయాలు కూడా మీకు చెప్తాను. రేపటి నుండి మీరు ప్రయత్నం చేయొచ్చు. ఇంతకుముందు ఎవరు పద్మావతి మాతాజీ పేరు ఏం పేరు? అవునండి, పద్మావతి మాతాజీ. మీరు క్లాసెస్ రెగ్యులర్ గా అటెండ్ అవ్వండి. మీకు ఖచ్చితంగా ఈ భగవద్గీత కంఠస్థం చేసి నేర్చుకుని అర్థం చేసుకునే విధి విధానాలని మేము ఖచ్చితంగా నేర్పిస్తాం మాతాజీ. మీరు డిసిప్లిన్ గా అటెండ్ అయితే మీకు ఖచ్చితంగా అన్ని విషయాలు తెలుస్తాయి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ఈ క్లాస్ ఒకవేళ ఇంగ్లీష్ లో వినాలంటే యూట్యూబ్ లో మళ్ళీ వినొచ్చా ఇంగ్లీష్ లో కూడా? ప్రభు యూట్యూబ్ లో ఇప్పుడు ఈ క్లాస్ మనం తెలుగులో విన్నాం కదా. అవును ప్రభు. ఇదే క్లాస్ మనం ఇంగ్లీష్ లో కూడా మళ్ళీ వినొచ్చా? అవును ప్రభు. మనకి ఇదే సమయానికి ఇంగ్లీష్ లో, హిందీలో కూడా గీత సీక్రెట్స్ ఆఫ్ గీత రివీల్డ్ అని ఇంగ్లీష్ లో జరుగుతుంది, అలాగే హిందీలో కూడా జరుగుతుంది అన్నట్టు. ఇంగ్లీష్, తెలుగు, హిందీ 3 కూడా యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారు. చేసి మీరు వినొచ్చు. అందరికీ అవైలబుల్ ఉంటుంది. అది మనకి ఇందులో వస్తుందా లింక్? మీకు కావాలంటే నాకు పర్సనల్ గా మెసేజ్ పెట్టండి, నేను పెడతాను. ఓకే ప్రభుత్వం, నేను మీకు వాట్సాప్ పెడతాను. ఇంగ్లీష్ లో ఒకసారి నాకు యూట్యూబ్ లో కూడా పెట్టండి. ఈ తెలుగు వింటాను, అది కూడా అంటే వెంటనే అప్లోడ్ చేయకపోవచ్చు. కొద్దిగా సమయం 1-2 days గ్యాప్ లో ఎప్పుడైతే అప్లోడ్ చేస్తారో అప్పుడు పెడుతూ ఉంటాను. ఓకే ప్రభుత్వం. సబ్స్క్రైబ్ చేసుకోమనండి ప్రభుజీ. ఔరంగజేబ్ అనేది. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి ఎవరికైనా? చాలా సంతోషం, అందరూ కూడా చక్కగా జాయిన్ అయ్యి చాలా డిసిప్లిన్ గా విన్నారు. చాలా సంతోషం. అలాగే రేపు కూడా సేమ్ 8 గంటలే కలుసుకుందాం మనం అందరము. చక్కగా భగవద్గీతలో ఉన్నటువంటి ఇంకా మిగతా విషయాలను తెలుసుకుంటూ, అలాగే ఇంకా భగవద్గీతలో ఉంటే కొన్ని రహస్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఇక్కడితో ముగిద్దాము. మళ్ళీ రేపు కలుద్దాం. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్. ఎవరెవరైతే ఈ రోజు ఈ క్లాస్ లో జాయిన్ అయ్యారో
నేను ఆ కృష్ణ పరమాత్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నది ఏమిటంటే వాళ్ళకి ఎవరెవరైతే ఈ క్లాస్ లో జాయిన్ అయ్యారో వాళ్ళకి భౌతికంగా ఆధ్యాత్మికంగా అత్యంత ఉన్నతమైన స్థాయికి వాళ్ళు వెళ్ళాలని, అలాగే భౌతిక ఆధ్యాత్మిక కష్టాల నుండి వాళ్ళకి ఉపశమనం కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. హరే కృష్ణ. మళ్ళీ రేపు కలుసుకుందాం. హరే హరే కృష్ణ ప్రభుజీ. దాని ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. జయ జయ ప్రభుజీ. వేల జయ జయ. థ్యాంక్ యూ. హరే ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.